నిన్నటి రాత్రి నేను కనిపెడుతూ ఈ 9వ అభిషేక ఉపవాస ప్రార్థన కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చూడండి అమ్మా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట విన్నాను. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యము మన దేవుని వాయను. దేవునికి మహిమ కలుగునుగాక. రాజ్యము మన దేవుని దాయను. గట్టిగా చెప్పొచ్చా? రాజ్యము దేవునిది అయిపోయిందంట. రాజ్యము, శక్తి, బలము, ఏమండి అంతేనండి? అధికారము, శక్తి, రాజ్యము దేవుని వశమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగా. మీరు వినండి, ఇది చెప్తూనే పై వచనాల్లో పై మాటల్లో అంటున్నారు. వచనంలో స్టార్టింగ్లో అంటున్నారు మాట, రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపుతున్న అపవాది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అపవాదికి ఏం పేరు పెట్టాడమ్మా దేవుడు? నేరము మోపువాడు. అపవాది గడికి బోల్డ్ అని పేర్లు ఉన్నాయి. ఎవరన్నా అడిగితే నాకు ఒక పేరు కదా, బోల్డ్ అని పేర్లు అంటారు. అట్లాగే ఈడుకు కూడా, ఈ అపవాది గడు కూడా, ఈ సాతాను గడు కూడా బోల్డ్ అని పేర్లు. ఆ బోల్డ్ అని పేర్లు వివరించడం పక్కన పెడితే, ఈ రోజున వాడి పేరేంటంటే, వాడు నెపములు మోపువాడు, పుల్లలు పెట్టేవాడు. ఒక ముక్కలో చెప్పాలంటే మన భాషలో ఏం పెడతాడంటమ్మాడు? గట్టిగా చెప్పాలి, పుల్లలు పెట్టేవాడు వాడు. ఇక్కడ మనం చదివినటువంటి వచనములోనే 2 రకాల టాపిక్లు అక్కడ ఉన్నాయి. అపవాదిగాడంట నేరములు మోపుతాడంట రాత్రింబగళ్ళు. ఆ కింద అదే వచనములు మనం చూసాము, రాజ్యము దేవునిదైపోయింది. హల్లెలూయా. రాజ్యము అనగా ఏమిటి? సంఘం. ఏమిటమ్మా? సంఘం. రాజ్యము అనగా సంఘము. ఇప్పుడు ఈ సంఘము ఎవరి అధికారములోనికి రావాలమ్మా? దేవుని అధికారము. హల్లెలూయా. దేవుని అధికారము. ఒకరోజు దేవునితో వాదిస్తున్నాడు సాతానుగాడు. నీవు నన్ను పరలోకములో నుంచి నేల మీదకి పాతాళమునకు త్రోసివేశావు గనక నీ రాజ్యము నేను వశపరుచుకుంటాను, నీ రాజ్యమునకి నేను అధికారినైపోతాను అని చెప్పేసి సవాలు విసిరాడు. ఓహో, నీ పని ఇలా ఉందని దేవుడే నరవతారిగా భూలోకమునకు వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి సిలువ వేయబడి మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లెగిచి వాడి చేతిలో ఉన్న అధికారమును. మీకు సంతోషం లేదా? దేంటి దుర్మార్గతంత సంఘంలోకి ఎప్పుడు వచ్చింది? మీకు అర్థమవుతుందని నేను చెప్తున్న మాటలు. యేసు ప్రభు నరవతారిగా వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వాడి చేతిలో ఉన్న అధికారాన్ని ఆయన సంపాదించుకున్నాడు. మీరు పసిగట్టలేకపోతున్నారు దేవుని మాటని. పసిగట్టేయాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవునిది అయిపోయింది, రాజ్యము దేవునిదయింది. ఏమండి, కొంతమంది జోలుకు వస్తాయి రాత్రి, కొంతమంది ఇంకా దేవుని అధికారం కిందకి రావట్లేదు. నా బాధ అది. యేసయ్య అధికారములో ఉన్నవారు ఎలా ఉంటారు? సాతాను అధికారములో ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఈ రోజు నా మెసేజ్, ఏవి సాతాను క్రియలు, ఏవి దేవుని క్రియలు, ఏది దేవుని అధికారం, ఏది సాతాను యొక్క అధికారం? నీ మీద ఎవడి అధికారం పెత్తనం చలాయిస్తుంది? నీ మీద ఎవని అధికారం ఉంది? ఎవని అధికారముతో నువ్వు భూమి మీద బ్రతుకుతున్నావు? నువ్వు దేవుని అధికారం క్రిందకు వచ్చేసావా? నీ మీద పూర్తిగా దేవుని యొక్క పెత్తనమే చలామణి అవుతుందా, లేదంటే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? ఆలోచించండి. ఈ రోజున పసిగడదాం.
వాడి క్రియలేంటి, వాడు ఎలా కుయుక్తులు చేస్తాడు, వాడు ఎలా ప్రభావితం చేస్తాడు, అసలు వాడు ఎలా చొరబడిపోతాడు. నువ్వు సాతాను అధికారంలో ఉన్నావు అనేది ఈ రాత్రి తెలుసుకోబోతున్నావు. ఎవరెవరు సాతాను అధికారాల్లో ఉన్నారు, లేదు ఎవరెవరు దేవుని అధికారం క్రింద ఉన్నారు. ఈ వాక్యం వినిన తర్వాత నువ్వు డిసైడ్ అయ్యి సాతాను అధికారంలో ఉన్నవారు దేవుని అధికారం క్రిందకి రావాలి. దేవుని పెత్తనం నీ మీద చలామణి అవ్వునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సాతాను అధికారంలో ఉన్నావు అని చెప్పడానికి మొదటి కారణం ఏంటంటే, సాతాను గాడి పేరు ఏమని చెప్పాను ఇప్పుడు నేను? అది ఏం మోపుతాడంట వీడు? పొద్దుగూకులు నేరం 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 మోపుతాడంట వీడు. ఎప్పుడు ఎవరి మీద నేరం మోపుదామా, ఎవరిని ఏమందామా, ఎవరి విషయాల్లో తలదూరుద్దామా, ఎవరి విషయాల్లోకి వెళ్ళి జోక్యం చేసుకుందామా? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు సాతాను అధికారం క్రింద ఉన్నవాళ్ళు. నేరాలు మోపుతూ బ్రతికేవారు లేరంటారా సంఘాల్లో? పొద్దుగూకులు నేరాలు మోపటం. నీకు నేరం మోపందే ఆ రోజున నీకు పొట్ట గడవదు, ఆ రోజు గడవదు నీకు. ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనాలి, ఎవరినో ఒకరిని ఏదో ఒక అసభ్యకరమైన మాట అనాలి, ఎవరినో ఒకరిని ఎవరో ఒకరి దగ్గర కించపరచాలి, ఎవరో ఒకరి మీద నెపాలు మోయాలి, పుల్లలు పెట్టాలి. నువ్వు గమనించుకొని నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని బలానివి, నీవు దేవుని అధికారానివి, నీవు దేవుని యొక్క కృపతో ఏర్పాటు చెందిన దానివి, ఏర్పాటైన వాడివి. ఆమేన్ చెప్పొచ్చా? మీరందరూ దేవుని బిడ్డలు కాదా? సైతాను గడి బిడ్డలా? ఇప్పుడు మనందరం దేవుని బిడ్డలమని, దేవునికి దగ్గరైపోతున్నామని ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? వీడు చిన్నగా నీలోకి చొరబడిపోయి నువ్వు నేరాలు నెపాలు మోపేదానిలాగా తయారు చేసేస్తున్నాడు. అంటే దేవునికి దూరం చేసేద్దామని నిన్ను. నీవు నేరాలు మోపుతున్నావంటే, నెపాలు ఎంచుతున్నావంటే, పుల్లలు పెడుతున్నావంటే, ఒకళ్ళొకరికి ఏమిట్టా అని, ఆమె వస్తుంది కాబట్టి మందిరానికి నేను రాను, ఈమె వస్తుంది కాబట్టి మందిరానికి నేను రాను. మానేసిన లేరా? ఉన్నారు మన సంఘంలో. పేర్లు చెప్పండి, నాకు తెలుసున్నారు. నేరాలు నెపాలు, ఒకరు వస్తున్నారని ఇంకొకరు రాకపోవటం, ఆమె వస్తుందని ఈమె రాకపోవటం. చూసారా? దేవునికి దగ్గరవుతున్న కుటుంబాలు, దేవునికి దగ్గరై ఆత్మలో భక్తులు ఎదుగుతున్న వారిలో వీడు చొరబడిపోయి చేస్తున్న ఈ ట్రిక్స్ చూడండి, పనికి మాలిన ట్రిక్స్ చూడండి. నేరాలు మోపటం ద్వారా అయ్యగారు ఏమన్నారు? అక్కడ విశ్వాసులు గొడవలు పడి మందిరాలు మానేస్తున్న వాళ్ళు ఉన్నారు మన సంఘంలో. విశ్వాసుల మధ్య తగాదాలై, వారి మధ్య కొంచెం విభేదాలై. నేను చెప్తున్నాను, ఆత్మలో ఎదగటం వాడికి ఇష్టం లేదు, పరిశుద్ధంగా బ్రతకడం వాడికి ఇష్టం లేదు, అపోస్తుల బోధలు ఉండడం వాడికి ఇష్టం లేదు, ఈ బోధలను నాటబడ్డం వాడికి ఇష్టం లేదు. అందుకే వాడు పనికి మాలిన ట్రిప్స్ ఉపయోగిస్తున్నాడు నీ మీద. మీకు మీరే నెపాలు మోపుకోవడం, నేరాలు మోపుకోవడం. ఎవరు తగ్గిపోతున్నారు? ఎవరు ఎదగట్లేదు? ఎవరు ఆత్మీయ జీవితానికి దూరం అయిపోతున్నారు? ఎవరు దేవునికి దూరం అయిపోతున్నారు? ఎవరు అపోస్తుల బోధకు దూరం అయిపోతున్నారు? అయ్యగారా మీరా? అయ్యగారా నువ్వే. అది గమనించాలి. ఈ రోజున యావత్తు క్రైస్తవ్యం సంఘం గమనించాలి. అయ్యో మేము కొట్లాడాము, సంఘం ఏం చేసింది, అయ్యగారు ఏం చేశారు, బోధ ఏం చేసింది నన్ను, ఇలా ఎవరన్నా ఆలోచిస్తారమ్మా? ఎవ్వడూ ఆలోచించు. అది సాతానాత్మ. నీలో సాతానాత్మ ఉందని లెక్క. నువ్వు సాతాన్ అధికారం క్రింద ఉన్నావు. నేరాలు మోపేదానివా? నేరాలు మోపి గొడవలు పెట్టుకొని సంఘాలు మానేసి దేవునికి దూరం అయిపోయి, ఎదుగుదలలో తగ్గిపోయి, ఉపవాసాల్లో, ప్రార్థనలో, ప్రతిష్టతలో, సమర్పణలో, వైరాగ్యాల్లో తొలగిపోతున్న వారు లేరంటారా? ఎందుకని సాతాను అధికారం క్రిందకు వచ్చేసావు? ఎందుకని నువ్వు నేరాలు మోపుతున్నావు? ఏమా నీ బతుకు సరైందా? నీ పరిస్థితి సరైందా? నేరం చేసిన దాని మీద యేసు ప్రభు నేరం మోపలేదు. యేసయ్య మనసు ఈ రోజున సంఘం అందరూ కలిగి ఉందురుగాక. హల్లెలూయా. మీలో ఎవడైనా నేరము చెయ్యలేని వాడు మొట్టమొదటిగా రాయి వేయండి. అమ్మా, ఎవడైనా నిన్ను శిక్షించాడా? శిక్షించలేదయ్యా, నేను కూడా నిన్ను శిక్షించనన్నాడు ఆయన. ఇక అనవసరం, అదలాంటిది ఈడిలాంటాడు.
ఏళ్ళకొస్తుందా అభిషేకం? ఆ, వస్తుంది. ఎందుకు? నేరాలు సైతాందానా? నేరాలు మోపాల్సిన అవసరం ఏముంది నీకు? నువ్వు సాతాను అధికారంలో లేవా? నువ్వు సాతాను పంతకాల్లో లేవా? నువ్వు సాతాను పెత్తను నీ మీద ఏలుబడి చేయట్లేదా? ఇలా అనుకున్న వాళ్ళు లేరంటారు సంఘంలో. దీనికా అభిషేకం వచ్చింది? టెక్కులాడికా? నీ బ్రతికేంది? నీ బ్రతికేంది ఫస్ట్లో? నీ బ్రతికెలా ఉంది స్టార్టింగ్లో? ఒకసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, నీ పరిస్థితిని జ్ఞాపకం. ఇప్పుడేదో తెల్లబట్టలోకి దిగిపోయావు, ఏదో మాటలు మాట్లాడుతున్నావు కదమ్మా. స్టార్టింగ్లో లోకంలో ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందమ్మా? నిన్ను రానిచ్చిన దేవుడు ఆమెను రానివద్దా? నిన్ను ప్రేమించిన దేవుడు ఆమెను ప్రేమించొద్దా? ఈ అందరు కుళ్ళుబోతుమందే. ప్రేమించాలని ఒకడను అంటలేదు. నేరాలు ఎందుకు మోపుతున్నావు? ఇందుకు కాదా సంఘాలు మానేసేది? ఇందుకు కాదా సంఘం చల్లా చెదరైపోయేది? ఆలోచించండి ప్రియ దైవజనమా. ఈ సాతాను అధికారం ఇది సాతాను గాడి కుట్ర. నువ్వు ఎదుగుతున్నావని నీ మీద పన్నాగం పన్నాడు వాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగకూడదు, నువ్వు దైవికంగా బలపరచబడకూడదు, నీ కుటుంబం ఇక్కడ కట్టబడకూడదు, ఈ బోధలు నిలబడకూడదని ఒకరి మీద ఒకళ్ళు నేరాలు మోపుకొని సంఘాలు మానేసి గొడవలు పడిపోయి విభేదాలు అవ్వాలనేదే వాళ్ళు టార్గెట్. ఈరోజు నీ దేవుని రాజ్యము ఆయన అధికారంలోకి వెళ్ళకూడదు. ఇది ఎవడి చిత్తం అమ్మ? ఇది అపవాది గడి చిత్తం. ఈ దేవుని రాజ్యము అనగా నేను అని చెప్పాలి. దేవుని రాజ్యం అంటే ఎవరమ్మా? నీవు. ఈ రాజ్యము దేవుని అధికారంలోనికి వెళ్ళకుండా ఈ రాజ్యాన్ని వాడి అధికారంలోకి తెచ్చుకుంటున్నాడు వాడు. ఎక్కడ ఈ రాజ్యం ఆయన సొంతమైపోద్దో, ఎక్కడి రాజ్యం ఆయన వశమైపోద్దో, ఎక్కడి రాజ్యం సింహాసనంలో కూర్చుంటుందో, అసలే వాడు దేవునితో వాదన చేశాడు, దేవునితో ఒక డిబేట్ పెట్టాడు, దేవునితో ఒక సవాల్ చేశాడు. నీ రాజ్యాన్ని నా వశం చేసుకుంటాను, నా అధికారం కిందకు తీసుకొచ్చుకుంటానని సవాల్ చేశాడు. సంఘంలో చాలా మంది బిడ్డల్ని వాడు అధికారంలోకి లాక్కునే దాఖలాలు ఉన్నాయి. సంఘములో చాలా మందిని ఈ నేరములు మోపేటువంటి అధికారంలోకి వచ్చేసారు. లోకంలో ఏదో సామెత ఉంటుంది, ఏంటిదమ్మా? ఒకవేళ తెలియదమ్మా మీకు? ఇంత పరిశుద్ధులమ్మా మీరందరూ. ఏమమ్మా? ఒకవేళ ఎదుటి వ్యక్తి వైపు చూపిస్తే ఎన్ని వేలమ్మా? 4 వేలు అటు చూపిస్తే నీ వేలు పెట్టండి. 4 చూపిస్తాయా? ఒకవేళ నువ్వు ఎదుటి వారి మీద నువ్వు చూపిస్తే, ఒకవేళ ఎదుటి వారిని మీద చూపిస్తే ఒకళ్ళు నువ్వు నేరస్తులు చేస్తే ఈ బొట్టని వేలు చెప్పిద్దంట, దేవుడు చూస్తున్నాడు పనికి మాలనాడు అని దాంట్లో 3 ఉన్నాయి అని చెప్పిద్దంట ఈ బొట్టని. దేవుడికి మహిమ కలుగునుగా. నువ్వు ఎదుటి వ్యక్తి మీద నా చెయ్యి వైపు చూడండి. నువ్వు ఎదుటి వ్యక్తి మీద నేరం మోపుతున్నావు, దేవుడు చూస్తున్నాడు. ఈ బొట్టని వేలు చెప్తుంది, దేవుడు చూస్తున్నాడు. 3 ఉన్నాయి నీలో, సంపేస్తా నిన్ను, నరికేయటమే ఒక్కొక్కడిని. ఎవరి మీద నేరం వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పుటోళ్ళైనా తప్పుడు మనుషులైనా నువ్వు నేరం తెలిసి మాట్లాడడానికి వీలు లేదు. వాళ్ళు ప్రభు దగ్గరకు వస్తారు, పశ్చాత్తాపడతారు, విడుదల పొందుతారు. మనకులాగే నూతనమైన కృపల వారు సంతోషించి ఆనందించాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఈ రాత్రి ఎవడి అధికారములను ఉన్నావు? నేరములు మోపేదానివైతే, నెపములు మోపేదానివైతే, ఆమె అలాంటి వాళ్ళంట, వీళ్ళు ఇలాంటి వాళ్ళంట, వాళ్ళు మంచోళ్ళు కాదంట, వారు ఇట్టంటి వాళ్ళంట, అట్టంటి వాళ్ళంట, ఇదే ఊసులు పొద్దు కూగులు. ఆలోచించండి. యేసు ప్రభు నేరం చేస్తేనే నేరాన్ని మోపలేదే. మనమెందుకు నేరాన్ని మోపుతున్నాం? మనమెందుకు మరి చెడు కార్యంగా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం? 1-2-3 కలిస్తే నేరాలు మోపడం, 4-5 కలిస్తే నెపాలు మోపడం, పుల్లలు పెట్టడం, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకవేళ ఎవరిలోనైనా పద్ధతి ఉంటే కనుక దయచేసి రాత్రి పద్ధతిలో నుంచి నువ్వు బయటికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆ పద్ధతిలో దయచేసి ఎవడు ఉండదు. అది సాతాను అధికారం. అది నువ్వు సాతాను దాని కింద లెక్కేస్తాడు ఇక దేవుడు. వీడు సాతానుగాడు, వీడు ఆడికి సంబంధించినాడు, దేవుడిని నా లెక్కలోకి తీసేస్తాడు. నువ్వు ఆయన అధికారంలో లేని దానివి. నేరాలు మోపేటువంటి ప్రాజెక్టు, నేరాలను మోపే సబ్జెక్టు మంది కాదు. అది అపవాది గడి పని. నువ్వు దేవునికి దగ్గర అవడం ఇష్టం లేక, నువ్వు ఎదుగుతాం ఇష్టం లేక,
నీవు చక్కగా మందిరంలో పాటలు పాడుతున్నావని, పరిశుద్ధంగా బ్రతుకుతున్నావని, తెల్ల బట్టలకు దిగిపోయావని, ఆత్మను పొందుతున్నావని, భాషలు మాట్లాడుతున్నావని వాడి నీ మీద కన్నుబడింది వాడికి. చెప్తున్నాను, ఎదిగిన ఆత్మీయ జీవితాలు, పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారులారా, సమస్తాన్ని వదిలేసి దేవుని కొరకు సమర్పించుకుని బ్రతుకుతున్న వారులారా, మిమ్మల్ని టార్గెట్ చేశాడు నేరాల మోపు, దొరికిందే సందని వాడికి చెప్తున్నాడు. నేరాలు మోపటం వల్ల భక్తి జీవితం ఏమైపోద్ది? మంది దిగజారిపోద్ది. పతన వ్యవస్థకు వచ్చేస్తుంది మన భక్తి జీవితం. వాళ్ళు వీళ్ళు 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 వాళ్ళని నువ్వు నేరాల మీద నేరాలు చేయటం ద్వారా నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావన్న విషయాన్ని రాత్రి నువ్వు గమనించాలి, పసిగట్టాలి. దేవునికి మహిమ కలుగును. ఓ పొలోలమని ప్రార్థనలు చేయడం కాదు అమ్మో. ప్రార్థనలు మాత్రం చేస్తావు బానే, పొలోలమని ప్రార్థనలు చేయడం కాదు. కొంచెం కన్ను పెట్టుకొని బ్రతుకు, పరిస్థితులు కొంచెం అసపెట్టుకొని బ్రతుకు. పొలోల మందిరాలకు వచ్చేసి ఆరాధనలో లీనమైపోయి ప్రార్థనలు, బలమైన ప్రార్థనలు చేసేసి అయ్యగారు చెప్పిన మాటలన్నీ చేసేస్తున్నానంటాం కాదు. అక్కడ ప్రార్థన చేయడం ఒకటే కాదు నేర్చుకోవాల్సింది, అర్థమైందా? కొంచెం అపవాదిగడి కిరీక్తులు కూడా కనిపెట్టడానికి నా దేవుడి రాత్రిని కృపనిచ్చునుగాక. అర్థమైందా? ఒక తల్లిపక్షి అంట గూడిని చెదరగొట్టేస్తున్నాడు. ఒక తల్లిపక్షి గూడిని పీకేస్తుందంట. పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలకు ప్రార్థన చేయడం వస్తే సరిపోద్దా? నేను అంటున్నాను తప్పుగా అంటలా. ప్రార్థన చేస్తే దేవుడు కృపనిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, కార్యాలు చేస్తాడు. కానీ ఆ పిల్లలు గమనించవలసిన, నాకు రెక్కలు ఉన్నాయి కాబట్టి నేను ఎగరాలి. హల్లెలూయా. కొన్ని విషయాలు గమనించాలి. ఇప్పుడు వర్షం పడింది అనుకో, గొడుగు లేకుండా వెళ్తావా వర్షంలో? యేసు ప్రభువా ప్రార్థన చేసుకుంటున్నాను, ఒక్క సినుగు నా మీద పడకుండా అని ప్రార్థన చేసుకుంటే వర్షం పడదా? ప్రార్థన ఎంత ముఖ్యమో నువ్వు వర్షానికి తడవకుండా ఉంటాను గొడుగు కూడా అంతే ముఖ్యం. అంటే నేను చెప్తున్నాను, ఆలోచన విధానం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. ప్రార్థన పొలోలమని 5 గంటలు 6 గంటలు అయ్యగారు చెప్పినట్టు పొలోలమని అన్నీ చేసేసి చిన్న ఆలోచన లేకపోతే పడిపోతున్నారు భక్తులారా. ఆలోచన విధానం చాలా చాలా మీకు అవసరం. ఆలోచించాలి. ప్రార్థన నీ జీవితానికి ఎంత అవసరమో. ప్రార్థన చేస్తే దేవుడు కాపాడుతాడు, నేను కాదన్ను. ప్రార్థన చేస్తే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి, దేవుడు ఆశీర్వదిస్తాడు, కాదన్ను. కానీ నీవు సాతానుగాడి యొక్క యుక్తులు కనిపెట్టేవాడిగా ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలగను. ఇది అపవాది క్రియుక్తిది, ఇది సాతానుగాడి పన్నాగం, ఇది సాతానుగాడి వేస్తున్న ఎత్తు నా మీద. నేను దేవునికి దూరం అయిపోవాలని, నేరాలు మోపేటువంటి గుణం నాలో పెట్టాడని నువ్వు గమనించగలిగితే, పసిగట్టగలిగితే ఇంకా దేవునికి దగ్గరైపోయేవారమేమో మనం. నువ్వు దేవునికి దగ్గర అవ్వకుండా రోజు రోజుకి నువ్వు దేవునికి దూరం అయిపోతున్న ఆనవాళ్ళు కనబడట్లా? దేవునికి దూరంగా బ్రతుకుతున్న ఆనవాళ్ళు కనపడట్లా? నీలో ఏదో నేరాలు మోపేటువంటి, నెపాలు మోపేటువంటి, పుల్లలు పెట్టేటువంటి స్వభావం చొరబడిపోయింది. ఫోన్లు చేసి మరి పుల్లలు పెట్టొద్దు, వ్యక్తుల్ని కలిసి మరి పుల్లలు పెట్టద్దు. ఇది సైతం నేను చెప్తున్నాను, నగ్న సత్యం. వాళ్ళు దురాత్మ ప్రభావాలు, వాళ్ళు దురాత్మక చిహ్నాలు. వాళ్ళు మీరేమన్నా నన్ను తిట్టుకున్నా పర్లేదు. నన్ను ఒక ఆమె మన చర్చిలో ఉన్న ఒక ఆమె నాకు తెలిసింది, మాట నా వద్దకు వచ్చింది. అయ్యగారు ఏంటి సాతాన అంటున్నాడు దేవుని బిడ్డల్ని? నువ్వు దేవుని బిడ్డలాగుంటే దేవుని బిడ్డ అంట, నువ్వు సైతాను గళ్ళగితే సాతానే అంటా. నేను సాతాని దేవుడు అని అన్నావు, నేను సాతాను బిడ్డను దేవుని బిడ్డ అని అన్నావు, నాకు ఇష్టం లేదు. ఒక ఆమె అందలే, ఆమె ఇక్కడ లేదులే ఇప్పుడు, అందుకే చెప్తున్న ధైర్యంగా. దేవునికి మహిమ కలుగునగాక. పాస్టర్ గారు బలిపీఠం మీద కూర్చొని దేవుని బిడ్డల్ని, తెల్ల బట్టలో ఉన్న వాళ్ళని సాతాను అంటూ నాకు ఏమాత్రం నచ్చలేదమ్మా. నాతో ఒక ఆమెతో అంటే ఆమె నాకు చెప్పింది. ఇప్పుడు నువ్వు సాతాను దానివి కాబట్టి నువ్వు సాతాను పని చేస్తున్నాడమ్మా ఎంతమ్మా అని జుట్టు దువ్వి కౌగిట్లోకి చేర్చుకోవాలా? నిన్ను సాతాననే అంటారు, సాతాను దాన్ని. మరి సాతాన్లు ఎక్కడో లేవు, లోకంలో లేవు, మందిరాల్లో చొరబడిపోయినాయి సాతాన్లు. అవి మీ రూపాల్లో ఉన్నాయి, విశ్వాసుల రూపాల్లో. ఏం చేయమంటారు చెప్పండి? సాతాను అనకూడదంట, నాకు రిస్ట్రిక్షన్ పెడుతుందామా. అదేందిరా, నీ పేరు అదైనప్పుడు ఆ పేరుతో పిలవాలా వద్దా? నువ్వు ఆ పేరుతో పిలవద్దంటావేంటి? నాకు ఇదే అర్థమై సావట్లేదు. నేను సాతానే అంటాను, దేవుడు బిడ్డే అంటాను. మార్చి పలకాల్సిన అవసరం నాకు లేదు.
అర్థమైందా? మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అయ్యగారు ఎంత తలుచుకుంటున్నాడో సాతాను గాడిని అంటుంది ఇంకొక ఆమె. ఏంటనుకున్నారు, మనుషులు మామూలుగా ఉండట్లేదండి. నేను తలుసుకుంటున్నానంట అండి. ఆడి పేరు పదే పదే పలికేటట్టు చేస్తున్నారు కొంతమంది. నేరాలు మోపుతూ, నెపాలు మోపుతూ, పుల్లలు పెడుతూ దొరికిందే సంధిక. నా ప్రభు చెప్తున్నాడు, దయచేసి ఆ నేరాలు మోపేటువంటి ఆ చెడ్డ లక్షణం నుంచి ఇప్పుడే మనందరం తొలగిపోదుముగాక. వదిలేసాయి. నా యేసయ్యే నేరాలు వేయలేదు, మనం ఎవరు వేయటానికి నేరం? వీలైతే క్షమించు, నీకు క్షమించడం రాకపోతే నోరు మూసుకొని ఉండద్దు. అర్థమైందా? నువ్వు వేలెత్తి వాళ్ళకి ఇలా చూపించొద్దు, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడొద్దు, వాళ్ళ గురించి నువ్వు డిస్కషన్ పెట్టొద్దు, వాళ్ళ గురించి నువ్వు పొల్లలు పెట్టొద్దు. మానేయి. నీకు క్షమించే గుణం ఉందా, ప్రేమించే గుణం ఉందా, ప్రేమించు. అన్నం పెట్టే గుణం ఉందా, అన్నం పెట్టు. అంతేగాని వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడడం, వాళ్ళ క్యారెక్టర్ని ఎత్తి మాట్లాడడం నీకు అనవసరమైన విషయం. దేవుడు చూసుకుంటాడు, వాక్యంతో వాళ్ళతో మాట్లాడతాడు. నువ్వు మాట్లాడొద్దు, నువ్వు నోరు మూసేయి. నోటికి ప్లాస్టర్ వేసుకుంటే చాలా మంచిది విషయాల్లో. ఒక వ్యక్తిని పాయింట్ ఆఫ్ చేయడానికి మనం ఎవరం? ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నువ్వెవరివి? ఒక వ్యక్తి జీవితం గురించి మాట్లాడడానికి నువ్వెవరివి? అది దేవుడు చూసుకుంటాడు. దేవుడే వాళ్ళని క్షమించి మందిరంలోనికి రావటానికి కృపణిస్తే నువ్వెవరవమ్మా? ఒకానొక సమయంలో నాది అదే బతుకు కదా, నాది అదే జీవితం కదా, నాది అదే పరిస్థితి కదా, నేను అక్కడ ఉన్నదాన్నే కదా, అక్కడ ఉన్నోడ్నే కదా అన్నటువంటి ఒక సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఈ గ్రహింపలేని తనమే నీ మూర్ఖత్వం అయిపోతుంది ఈ రోజుల్లో. గ్రహించుకో. ఇప్పుడేదో నువ్వు మారిపోయావు, ఇప్పుడేదో దేవదూతలాగా బట్టలు వేసేసుకొని చెంగని ఎగురుతున్నావని ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరు పారేసుకుంటే జాగ్రత్త. నువ్వు సాతానుగాడి అధికారంలో ఉన్నావు, నువ్వు దేవుని అధికారంలో లేవు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని బిడ్డగా మారిపోయానని, పరిశుద్ధురాలుగా మారిపోయాను, తెల్ల బట్టలకు దిగిపోయాను, సమర్పించేసుకున్నాను, ప్రతిష్ఠించేసుకున్నాను, వైరాగ్యంగా బ్రతుకుతున్నానని వాళ్ళ మీద ఏళ్ళ మీద నోరు పారేసుకుంటే నువ్వు సాతాను దానివి, దేవుని బిడ్డ కాదు. నువ్వు సాతానుగాడివి, నువ్వు దేవుని బిడ్డవ కాదు. ఈ రోజున సాతాను కుయుక్తులు నువ్వు కనిపెట్టాలి. సాతాను యొక్క ప్రభావాలు మనం అందరము పసిగట్టుదుముగాక. పసిగట్టు. ఇది సాతాను ప్రక్రియ. ఇది అమ్మో, నేరాలు మోపే వాళ్ళు ఈ రాత్రి మీరు గమనించాలి. నువ్వు సాతాను అధికారంలో నువ్వు అర్జెంటుగా బయటికి రావాలి. ఈ రాత్రి వాడు అధికారం నుంచి అర్జెంటుగా బయటికి రావాలి. గట్టిగా చెప్పగలగాలి. పాపం రాలేపోతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారమ్మా వాడి దందాలో మీరు? గట్టిగా ఆమెను కూడా చెప్పలేకపోతున్నారు. ఎన్ని సంవత్సరాల స్నేహం అమ్మా మీకు వాడికి? ఈరోజు నా దరిద్రాన్ని పోగొట్టుకో. దేవుడు దూరం అయిపోతున్నాడు, నీకు తెలియకుండా దూరం అయిపోతున్నాడు ఆయన. నీ నోటి మాటల ద్వారా, నేరాల వల్ల, నెపాల వల్ల, నేరాలు మోపటం ద్వారా. మీకు ఒక్క విషయం చెప్తా, మీకు అర్థమైపోవాలంటే. ఈడు రాత్రింబగళ్ళు వినండి, వాక్యంలో ఏముంది? ప్రకటన 12:10 ఈడు రాత్రింబగళ్ళు నేరాలు మోపేవాడు కాబట్టి దేవుడు ఆయన దోసేసాడు కిందకి. నేరాలు మోపే వాళ్ళని తోసేస్తాడు. ఆయన ఉంచలేదు దేవుడు అక్కడ పరలోకంలో. పొద్దుగూకులు వెళ్ళిపోయి నేరాలు మోపేస్తున్నాడు అండి. సైతానుగా దేవదూత పేరు కాస్త సైతానుగా మారిపోయింది, ప్రధాన దూత కాస్త లూసిఫర్గా మారిపోయింది. నువ్వు అమ్మా దయచేసి అటువంటి ప్రక్రియలోకి వెళ్ళబాకు తెల్లా. నీ కొరకు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, నీ మీద నమ్ముకొని ఆశలు పెట్టుకుని ఆధారాలు పడి నువ్వు మరలా లూసిఫర్గా మారావంటే నీకు దండం. ఈ రూపాన్ని కత్త సూత్తానికి బాగుంది, రూపం అట్టగా మెయింటైన్ చేయండి. దేవునికి స్తోత్రం. కక్కొచ్చే రూపాలుగా మారొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. నేరాలు మోపేది యేసు నామములో మనలోంచి దురాత్మ ప్రభావాలు వెళ్ళిపోవును గాక. రెండో విషయం చెప్తా, ఎవరు సాతాను అధికారంలో ఉన్నారు. రెండో విషయం నా వైపు చూడండి. మీరు బైబిల్లోకి వెళ్ళవసరం లేదు, చివరి దాకా వెళ్ళమన్నప్పుడు వెళ్ళండి. ఒక దగ్గర అందరు నా వైపు చూడండి. తలదించుకున్న లేదు పాపం చేసినట్లుగా లెక్క. పాపం చేశారు తలదించుకున్న వాళ్ళు, తలెత్తుకొని ఉండండి. మరి నిజం, తల దించావంటే నువ్వు ఏదో తప్పు చేసావు. తలెత్తు చూస్తున్నావు, ఓకే కరెక్ట్గా, దేవునికి స్తోత్రం. తలెత్తి నాకు వైపు చూడండి. మొదటి మాట, సాతాను అధికారంలో ఉన్నావంటే నువ్వు ఎలా తెలుస్తుంది? మొదటి మాట, దాఖల పొలాలు పెడతా ఉంటావు, నేరాలు మోపుతావు. రెండోది, యోనా అనండి గట్టిగా, యోనా అనండి గట్టిగా. ఈ యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా? ఎక్కడికమ్మా? నినివేకి వెళ్ళమన్నాడు. ఎక్కడికి పోతున్నాడమ్మా? తర్షీషుకి వెళ్తున్నాడు. తర్షీషుకి వెళ్తుంటే వాడంతా దేవుడు ఊపేశాడు, సముద్రంలో పడేసాడు, చేప మింగేటట్టు చేశాడు,
మరలా నినివే పట్టణపు ఒడ్డున కక్కమని చేపకు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. అంత బానే ఉంది. నినివే పట్టణానికి వెళ్ళాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు, కన్నీరు కార్చాడు, నన్ను క్షమించయ్యా తప్పైపోయింది అన్నాడు. అక్కడ నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే సింహాసనం మీద కూర్చున్న రాజు వద్ద నుండి పశువుల వరకు గోని సంచి కట్టుకొని ఉపవాసం ఉండి మారు మనసు పొంది రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మారు మనసు పొంది రక్షణ పొందారు. ఉగ్రత రాకుండా ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు వాళ్ళందరిని క్షమించాడు, ఉగ్రత రాలేదు. అయితే ఈ యోన అది చూసి సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? అదేందమ్మా యోనా, నువ్వు వాళ్ళలో పడిన కష్టం, సముద్రములో పడిన కష్టం, చాప కడుపులోకి వెళ్ళిపోయి పడిన కష్టం, ఈ కష్టం అంతటికి ప్రతిఫలం వచ్చింది కదా. వారందరూ రక్షణ పొందారు కదా. రక్షణ పొందాలని నువ్వు సువార్త చెప్పావు కదా. వారందరూ ఇప్పుడు రక్షణ పొందారు. ఉగ్రత ఆగిపోయింది. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు యోనా? నువ్వు అనుకున్న పని అక్కడ జరిగింది కదా. దేవుడు అనుకున్న పని జరిగింది కదా. నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు ఆ దృశ్యాన్ని చూసి నువ్వు నలిగిపోతున్నావు? అక్కడ బాధపడవలసిన దృశ్యమే ఉంది, నలిగిపోవలసిన దృశ్యమే ఉంది. అది చూసి సంతోషించాలి కదా, అది చూసి ఆనందించాలి కదా, అది చూసి గెంతులేయాలి కదా. నువ్వు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం వచ్చింది కదా, వ్యర్థమైపోలేదు కదా, పంట చేతికి వచ్చింది కదా. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే సాతానుగాడు యోనా దగ్గరికి వచ్చి, యోనా యేసు ప్రభువు ముందలే ఈ పట్టణాన్ని కాపాడాలని అనుకున్నాడు, ముందలే ఈ పట్టణాన్ని కాపాడాలని అనేసుకున్నాడు. నువ్వెందుకు మరి అసలు ఉగ్రత వచ్చిందా? ఉగ్రత రాబోతుంది, వెళ్ళిపోయి ప్రసంగం చెప్పన్నాడు. ఆయన ముందల కానీ పట్టణాన్ని కాపాడేయాలి, ఉగ్రత రాకూడదు, వాళ్ళందరూ దీవించబడాలని యాదలో మధులో అనుకున్నాడు. కానీ నిన్ను ముప్పతిప్పలు పెట్టాడని ఒక పుల్లేసాడు వచ్చి యోనాలో. అదేంటయ్యా? వాళ్ళందరూ సంతోషంగా ఆనందంగా కేకలు వేస్తూ సంబరాలు పడుతుంటే నన్ను ఇన్ని కష్టాలు పెట్టావా? నువ్వు కాపాడదలుచుకునేవాడవైతే ఫస్టే కాపాడొచ్చు కదా. నాకు ఈ కష్టాలు పెట్టే బదులు నన్ను ఎందుకు ఈ కష్టాలు కూడా నడిపించావు? వాడని అతలాకుతలం చేసేసావు, సముద్రంలో పడేసేలాగా చేసావు, చేప మింగేలాగా చేసావు, మరలా నినివేకి కక్కేలాగా చేసావు, మరలా 3 దినాలు ప్రయాణం చేసేలాగా చేసావు, కాళ్ళన్నీ వాసిపోయినాయి. నువ్వు కాపాడేవాడువు కదా, నీకు ముందలే తెలుసుగా కాపాడుతానని కాపాడేయొచ్చుగా. నన్ను ఎందుకు ఇన్ని బాధలు పెట్టామని సైతాను గడి ఆలోచన పెట్టేసి సంతోషించవలసిన ప్లేసులో బాధపడుతున్నాడు, ఆనందించవలసిన స్థలములో బాధపడుతున్నాడు, ఎగిరి గంతులు వేయవలసిన స్థలములో బాధపడుతున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆనందకరమైన చోటులో బాధపడ్డామంటే అది దురాత్మల ప్రభావము. నువ్వు అపవాది అధికారం కింద ఉన్నావు. నీ బిడ్డలు సేవ చేస్తున్నా, నీ బిడ్డలు పరిచయం చేస్తున్నాడు, బాధపడుతున్నాడు, దయ్యపు ప్రభావం, అది దురాత్మ ప్రభావం. మన చర్చిలో పరిచయం చేసే వాళ్ళ తల్లులు బాధపడుతున్నారు లేరా? ఉన్నారా? దయ్యాలు మార్చుకోండి దురాత్మలారా. నేను అనటానికి ఏమి వెనకాడను, అవి దయ్యపు ప్రభావాలు అవి. నీ బిడ్డలు పరిచయం చేస్తున్నారు, నీ బిడ్డలు ఆత్మలు రక్షిస్తున్నారు, నీ బిడ్డలు మందిరంలో దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు. ఇది బలమైన పని. నువ్వు బాధపడుతున్నావు, నువ్వు దురాత్మవా? నువ్వు దేవుని బిడ్డవా? దేవుని బిడ్డలా సంతోషించవలసిన పని కదా. అమ్మాయి, నీ పిల్లాడు చర్చిలో పాఠాలేస్తున్నాడు, మైక్ సిస్టమ్ పెడుతున్నాడు, జాబ్ చేయలేదని పాట పడుతున్నావు. సైతానా, అన్నేవాడు లేక నిన్ను. ఎవరన్నా రోడ్డు మీద కనపడబ్బా నీ పిల్లలు సేవ చేస్తున్నారంటే ఇకి 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 పక్క నవ్వుతావు. మళ్ళీ ఏమో జాబ్ ఏమి లేదు, ఎంత చదివా అంత చదివా, అది ఇది. ఎంతమంది పిల్లలు నా దగ్గర చెప్పుకుని ఏడిసారి తెలుసు. మీకేం తెలుసమ్మా? తల్లిదండ్రులకి మీకేం తెలుసు? ఇట్ట అంటున్నారండి, అట్ట అంటున్నారండి. ఒకడైతే చెప్పడు, దిగమింగుంటాడు పాపం. ఎన్ని చిత్రహింసలు పెట్టారో మీ పిల్లలు మీరు ఇంట్లో. ఎన్ని మాటలు అన్నారు, అనరాని మాటలు. ఎంత దయ్య ప్రభావాలు కదా అవి, అది దురాత్మ లక్షణాలు కదా. నీ బిడ్డలు ఎదుగుతుంటే దేవుని సన్నిధిలో చూసి ఆనందించడం పోక బాధపడటం. ఎవడో సివిల్ ఇంజనీర్ అయ్యాడని నీ బిడ్డను కూడా చంపేద్దావా? చచ్చిపోరా మరి. నేను సైతాను బుద్ధులు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఎవడో ఏదో లచ్చలు సంపాదిస్తున్నాడు, నీ పిల్లోడు సంపాదించట్లేదని బాధ ఎందుకు?
నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని సన్నిధిలో వాళ్ళు పనిచేస్తున్న ఒక రూపాయి రాకపోవచ్చు, పరలోకపు పట్టణములో వారు సంపాదిస్తున్నారు, కూడబెడుతున్నారు డబ్బు ధనాన్ని. ఏంటి అనుకుంటున్నావు నువ్వు? ఏయ్, సంపాదించుకొని తెచ్చి తిని బహిర్భూమిలోకి వెళ్ళిపోయే దానికోసమని ప్రయాస, దరిద్రం. పరలోకంలోకి అకౌంట్ ఉందన్న విషయం నీకు తెలుసా? నీ బిడ్డలు ఎంత సొమ్ము దాశారు, నువ్వు ఎంత దాశావు? కొన్ని కోట్లు లక్షలు సంపాదిస్తున్నారు నీ పిల్లలు. దేవునికి మహిమ కలుగునగాక. చెప్పు, నీ పిల్లడి శాలరీ ఎంత అంటే 1 crore అని చెప్పు, గుండాగిపోవాలాడికి. దేవునికి మహిమ. 1 crore అంటే ఎంత? 1 కోటి రూపాయలను. బొంబేలెత్తిపోవాలకూడదు. ఎక్కడమ్మా జాబు, ఎవడాడిచ్చేది జీతం అంతా? చర్చి పేరు చెప్పు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నేను అంటున్నమాట నిజం, అది దయ్యపు ప్రభావాలా ఏంటి? మా దేవుని బిడ్డల ప్రభావాలు అవి. నీ బిడ్డలంతా దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవల మొక్కల వల్ల పాపం లేకుండా ఇదిగో 1,00,000 రూపాయలు సంపాదించేవాడికి తాగుడు అనుభవం ఉంది తెలుసా నీకు విషయం? ఆడితో పోలిస్తే దరిద్రం నీ పిల్లల్ని, దరిద్రం. తిరుగుబోతులు సంపాదించేవాళ్ళు, నీకు తెలుసా విషయం? మందు తాగి, సిగరెట్లు తాగి ఆడపిల్లలు చెరిపే వాళ్ళతో నీ పిల్లల్ని, దైవ బిడ్డలు నువ్వు వాళ్ళతో సమానంగా చూస్తున్నావు. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను తల్లిదండ్రులకి, ఇష్టానుసారంగా దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు సంతోషించవలసిన సమయంలో ఎవడో ఏదో రోడ్డును పోయేవాడు ఏదో నిన్ను పట్టుకుని అన్నాడని నువ్వు బాధపడ్డావంటే అది దురాత్మల అధికారం కింద నువ్వు ఇంకా ఉన్నావు. నువ్వు దేవుని అధికారం కింద లేవు. నువ్వు సాతానుగడి ప్రభావం చేత, నువ్వు సాతానుగడి అధికారంలో ఉన్నావన్న విషయాన్ని నువ్వు రాత్రి గమనించాలి. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఇంకా పిల్లల మీద ద్వేషం పోలేదేమో. ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏమైంది? నీ పిల్లలు నలుగురిని కొట్టట్లేదు, సంతోషించు. గొడవలు తేవట్లేదు, సంతోషించు. నీ కొంప మీదకి ఈ రోజుల ఆడపిల్లలు మగపిల్లలు ఎలా ఉన్నారమ్మో దేశంలో. వార్తలు ఓపెన్ చేస్తే భయంకరమైనటువంటి వార్తలు వినాల్సి వస్తుంది. మా అమ్మ మొన్న చెప్తుంది, మా నాన్న సంతోషిస్తున్నాడంట. ఫోన్లే, పిల్లలు ఏ గొడవ తేవట్లేదు పిల్లోడు ఇంటి మీదకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. మా తండ్రి అన్నాడండి మా అమ్మతో, చాలా సంతోషంగా నాకు చెప్తున్నా, నాకు ఆనందం వేసింది ఒక్కసారిగా మాట. ఇక స్తోత్రం ప్రభు అనుకున్నాను. మన తల్లిదండ్రులకి ఇచ్చేది బహుమానం. ఈ రోజున తల్లిదండ్రులు ఈ రాత్రి ఆ విషయాన్ని గమనించుకోవాలి. నీ కుటుంబం చాలా ప్రశాంతంగా ఉంది. నీ పిల్లలు చక్కగా పరిచర్యలు ఉన్నారు, చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నారు. రేపటి రోజున నువ్వు చూసి నీ పొజిషన్లో ఉండరు. నువ్వు గనక నీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే, దీంట్లోనే నీ పిల్లల్ని నువ్వు ఎదిగేటట్లుగా, లేదంటే నీ యొక్క సపోర్ట్ కూడా, నీ హస్తము కూడా నీ పిల్లల వెనకాల ఉంటే, ఖచ్చితంగా నీ బిడ్డల జీవితాన్ని దేవుడు ముమ్మారుగా ఆశీర్వదించి సంఘములు ఫలింపజేసి అనేక మంది ముందు గొప్ప సాక్షిగా వాడుకోబోతున్నాడు. నేను అంటున్న రెండో మాట, సంతోషించవలసిన స్థలములో బాధపడటం అనేది దురాత్మల అధికారం. అది సాతానుగాడి లక్షణం. అది సంతోషించవలసిన స్థలములో సంతోషిస్తున్నావా? నీ పిల్లలు మంచి పని చేసినప్పుడు, దేవుని పని చేసినప్పుడు నీవు సంతోషించాలి, నువ్వు బాధపడకూడదు. ఆనందించు, గంతులు వేయి. నా బిడ్డ దేవుని సన్నిధిలో, నా బిడ్డ 1 రూపాయి సంపాదించుకోపోయినా పర్లేదు, కానీ దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఒక మంచి పేరు ఆయన దగ్గర తెచ్చుకుంటున్నాడు. ఒక మంచి స్థానంలో నా బిడ్డ ఉన్నాడు. ఇదే కోట్లాస్తి, ఇదే కోట్లాస్తి. జ్ఞాపకం చేసుకు, ఇదే కోట్లాస్తి. ప్రియ దైవజనమా, ఇక్కడ యోనా అక్కడ అంత మారు మనసు వచ్చి రక్షణ పొంది ఉగ్రత ఆగిపోయి రాజు దగ్గర నుంచి పశువుల దాకా ఉపవాసాలుండి గోనె పట్ట పట్టుకొని ప్రార్థనలు చేసి దేవుని కృప పొందితే ఇక్కడ ఏడుస్తున్నాడు ఈయన. అది దయ్యం లక్షణం కాదా? అది దురాత్మ చొరబడిపోవటం కాదా? ఏమిటండి అసలు? ఆనందించవలసిన స్థలములో ఆనందించకుండా ఏడవటం అది దయ్యం ప్రభావం కాదా? జ్ఞాపకం చేసుకొని ప్రియదైవజనమా, ఎవరెవరు సంతోషించవలసిన విషయంలో సంతోషించట్లేదు, ఎవరెవరు సంతోషించవలసిన సందర్భాల్లో సంతోషించకుండా దుఃఖపడుతూ బాధపడుతున్నారు, ఖచ్చితంగా వాళ్ళ మీద దురాత్మల ప్రభావం అధికంగా పనిచేస్తుంది. వాడి అధికారం కింద, వాడి చేతి కింద, వాడి రాజ్యములో మీరు ఉన్నారన్న విషయాన్ని మీరు
కనిపెట్టుకోవాలి, గమనించాలి. మీరు కనిపెట్టుకోవాలి, ఖచ్చితంగా మీరు గమనించాల్సిన విషయం. మనం సంతోషించగలగాలి, ఆనందించగలగాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునది. ఆనందం, సంతోషం, ఆర్భాటం. ఒకవేళ నీతో ఎవరైనా మాట్లాడట్లేదనుకో, వారి జీవితం కూడా బాగుపడుతుంటే నువ్వేం చేయాలమ్మా? అబ్బా, అవునా, ఇల్లు కట్టుకుందా, అబ్బా, దెయ్యం దానివా కాదా నువ్వు? చెప్పు, దురాత్మ కాదయ్యా? నీతో మాట్లాడినోళ్ళు సంతోషిస్తుంటే నువ్వు సంతోషించకపోవటం ఏంటో. మందిరానికి పోయే వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు, వెళ్ళని వాళ్ళందరూ ఏంటో. నాకు ఎందుకు నీకు అంత బాధపడాల్సిన అవసరం ఉంది? ఇంకో విషయం ఏంటి, నీకు గిట్టంది సన్నిధిలోకి వచ్చి సాక్ష్యం చెప్పింది అనుకో, ఆ రోజంతా నువ్వు తిండి తినవు. అబ్బా, అది అలాంటిది, అలాంటి దాని జీవితం దేవుడు అలా చేస్తే నేనేంటి అసలు నా బ్రతుకు. ఆ రోజు నీకు తిండి తినబుద్ధి కాదు. ఏంటమ్మా పిల్లలు అడిగితే, వద్దులేరా నేను ఈరోజు ఉపవాసం. ఎవరి కోసం? దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ సంతోషమైన కార్యం జరుగుతుంది, సంతోషించలేకపోతున్నావు. ఏం బ్రతుకండి మంది అసలు? దేవుడి కార్యాలు సంఘములో నీ గిట్టని వాళ్ళ జీవితంలో దేవుడి కార్యాలు జరిగితే సంతోషించలేకపోతున్నావు. ఏం బ్రతుకులండి మనవి? వాళ్ళ జీవితంలో ఏదన్నా జరిగితే స్వీట్లు పంచుకొని, మోతీచూర్ లడ్డూలు తెచ్చుకొని ఒకళ్ళ నోట్లు ఒకళ్ళు పెట్టి, అన్నయ్య ఎవరే, చెల్లేవో, భార్యవో, పిల్లం, ఏమందే పండుగ అని ఎగురుతున్నారు ఈ రోజుల్లో. అదే ఎంత దురాత్మల ప్రభావం బట్టి పీడింపబడుతున్నారు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఎంత సైతాన్ అధికారంలో ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వేరే సంఘాల్లో కార్యాలు జరుగుతున్నాయి అంటే ఆ సుప్పనాథి బుద్ధులన్నీ దైవజనులకు సొరబడిపోయినాయి, దయ్య బుద్ధులు. నేనే వదలగొట్టే దయ్యం అంటే ఇంకోటి వదలగొట్టడా? అదేం పిచ్చ పైచాచిక ఆనందం నాయన. ఏమండి, పలానా పాస్టర్ గారి ద్వారా నాకు దురాత్మలు వదిలిందండి. సార్లే మైకు తీసుకున్నావు దగ్గర, నీడి పేరు చెప్పాలి. వీడి పేరు చెప్తే బాగా డమ్ముకులు, తప్పట్లు, మంచి రేంజ్లో ఉంటుంది వ్యవహారం. అది అసలు ఎంత సాతాను ప్రభావం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. బాబు జగజ్జీవనంలో ఒక ఆమె సొమ్ములన్నీ వేసుకొని వచ్చింది. ఎంతమంది చూశారు? సొమ్ములు వేసుకుంది, చూడలేదట్టింది భక్తులు. సొమ్ములన్నీ వేసుకుందమ్మా. సొమ్ములు అంటే తెలుసమ్మా, 7 వారాలు నగలు వేసుకొని వచ్చి సాక్ష్యం చెప్పిందమ్మా. ఎంతమంది చూసారు? చేయి చూపించండి అమ్మా. ఆమె మన చర్చా, మన విశ్వాస? ఆమె ద్వారా నా ద్వారా ఆమెకి మేలు జరిగిందా? మరి ఎందుకు మైకా ఇచ్చాము ఆమెకి? మరి అది అర్థమైందా? ఏ చర్చిలో కార్యం జరిగినా, ఏ పాస్టర్ ద్వారా విడుదల పొందినా మనందరం ఆనందించవలసిన వారమై ఉన్నాము. మన చర్చిలో జరగలేదు కాబట్టి అంటాను కుదరదు అక్కడ. అవునమ్మా సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, దేవుడి కృప కలుగునుగాక. ఒకడు అంటాడు, మా సంఘానికే రండి, మా సంఘంలో కార్యాలు అవి వేరే పక్కన సంఘంలో జరగవా? ఏం బుద్ధులండి అసలు? అందరూ అని చెప్పట్లే, కొంతమంది దురాత్మల బట్టి ప్రభావం పరిచర్యలు జరుగుతున్నాయండి కొన్ని సంఘాల్లో. ఏమో నువ్వు చేస్తేనే స్వస్థత, జయరాజు గారు చేస్తే స్వస్థత కదా? ఏమో నాకు అర్థం కాదు. ఇదేం వ్యవహారం, ఇదేం యొక్క నువ్వు నా చర్చి వదిలేసి పోయావు కాబట్టి నీ రోగం అని సంతోషిస్తున్నారు కొంతమంది దైవజనులు. పోన్లే అమ్మా, దూరం అయిపోయినా బాగానే బతుకుతున్నావు, దేవుడు కృపనిచ్చాడన్న సంతోషించేవాడు ఉన్నాడమ్మా భూమి మీద. ఎంత దురాత్మల అధికారములో, ఎంత తెల్లబట్టలోకి దిగిపోయి ఎంత ప్రార్థనలు చేసినా, ఎంత ప్రతిష్ఠిత పరుడైనా ఈ చిన్న చిన్న విషయాలు గనక నువ్వు పసిగట్టకపోతే చాలా జాగ్రత్త. అపవాదిగడ అధికారంలో ఉన్నావు, వాడి అధికారంతోనే రేపటి రోజున రాకడొచ్చినప్పుడు వీళ్ళు నా అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళిపోతానని దేవుడి దగ్గర వాళ్ళు అడుగుతాడు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఆయన రాకడ వచ్చిన దాకా కూడా వాడి అధికారంలో నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా వాడి రాజ్యానికే పోతావు, కానీ నువ్వు దేవుని రాజ్యానికి రావు. దేవుడు అనంత జ్ఞాని గనక, నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు గనక
అన్ని సంఘాలు ఎక్కడైనా సరే దేవుడు ఎవరికైనా ఒక మాటను విన్నావంటే వాళ్ళు బాగుపడుతున్నారు, దేవుడు వాళ్ళకి మేలు చేశాడన్న మాట నీ చెవిని పడిందంటే అధికముగా వాళ్ళకంటే సంతోషించవలసింది మనమే. హల్లెలూయా. ఆనందించి పరవశించి గంతులు వేయగలిగిన కృప దేవుడు ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో ఉన్న విశ్వాస బృందానికి, పరిశుద్ధులకి, ప్రార్థనా పరులకి దేవుడు అనుగ్రహించునుగాక. వాడు ఏ చర్చికి చెందిన వాడమైనా దేవుడి కార్యం ఒకవేళ వచ్చి నీకు చెప్పారంటే నువ్వు గెంతులై దేవుని స్తుతించు. మూతి ముక్కు తిప్పుకోవద్దు, జాగ్రత్త. మూతి ముక్కు తిప్పుకున్నావంటే ఒకడు సంతోషిస్తుంటే నువ్వు సంతోషించకపోతే, సంతోషించవలసిన స్థలములో ఏడ్చావంటే, సంతోషించవలసిన స్థలములో బాధపడ్డావంటే, సంతోషించవలసిన స్థలములో ఎగిరి గెంతులు వేసావంటే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు అపవాది అధికారంలో ఉన్నావు. నేను చెప్తున్నాను, మన సంఘం మానేసి రీసెంట్ కొంతమంది విషయాలు నాకు తెలిసి నేను చాలా బాధపడతాను వారి విషయం గురించి. నేను సంతోషించి నేను మైకలు ఎప్పుడని చెప్తానమ్మా మీకు, వాళ్ళ జీవితం అలా నాశనం అయిపోయింది, వీళ్ళ జీవితం ఇట్లా నాశనం అయిపోయింది. నన్ను కాదన్నారు, నన్ను వద్దన్నారు, నన్ను వదులుకున్నారు, నా నుండి వెళ్ళిపోయారు, సర్వనాశనం అయిపోయారు. కానీ నేను చెప్తున్నాను వినండి, ఇటువంటి ప్రభావాలు ఏ దైవ సేవకుల్లో ఉండవో, ఇటువంటి బుద్ధులు ఏ సేవకుల్లో ఉండవో, ఆ సేవకుడు దేవుని అధికారం క్రింద ఉన్నట్టు, ఆ సంఘము దేవుని అధికారం క్రింద ఉన్నట్టు. హల్లెలూయా. ఒకవేళ నన్ను కాదనుకొని పోయిన వారు వచ్చినా కూడా నేను సగౌరవంగా వాళ్ళకని ప్రార్థన చేసే మనసు దేవుడు నాకు ఇచ్చాడు. ఆ మనసు మీరందరూ కలిగి ఉండాలి. హల్లెలూయా. వారు ఎక్స్పెషల్లీ మన సంఘం కాకపోయినా మనస్సుతో, ఆత్మతో, సత్యంతో నేను వారికి ప్రార్థన చేస్తాను. అర్థమైందమ్మా? మన చర్చి వాళ్ళ దగ్గర ఎక్కువసేపు చేసి వాళ్ళ దగ్గర అట్లాగా బుద్ధులు నశిస్తాయి నాలో, అసలు ఏమి సావు ఆ బుద్ధులు. అది మీరు జ్ఞాపకం చేసుకొని మనసులో పెట్టుకొని దైవజుని ఆత్మ కలిగి, దేవుని ఆత్మ కలిగి బ్రతకవలసింది ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. ఒకటే చెప్తున్నా, రెండవ మాటగా నువ్వు సంతోషించవలసిన స్థలములో సంతోషించాలి. ఎగిరి గంతులు వేయవలసిన స్థలములో ఎగిరి గంతులు వేయాలి, అంతే. యోనాలాగా సంతోషించవలసిన స్థలములో, కార్యాలు జరుగుతున్న స్థలములో ఏడుపు గొట్టు మొఖాలు కానీ, మూతులు తిప్పుకోవటం కానీ, ఏడవటం కానీ, బాధపడటం కానీ, ఆ రోజు ఉపవాసాలు ఉండడం కానీ చేసావంటే నువ్వు సాతానుగాడి అధికారంలో ఉన్నావు. నువ్వు సాతానుగాడి ప్రతిబింబం అని నేను క్లియర్గా సెలవిస్తున్నాను. ఇక మూడో విషయంలోకి వెళ్దామా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పను. చలో మూడో విషయంలోకి వద్దాం. నా వైపు చూడండి, బైబిల్లోకి వెళ్ళమని చెప్పలేదు కదా ఎలియా. దించినోడు తప్పు చేసినట్లుగా, ఎత్తునోడు తప్పు చేయనట్లుగా. ఏంటిది ఏంటిది ఏంటిది? తలకాయ. నా వైపు చూడండి. ఇప్పుడు మూడో విషయం, నువ్వు సాతాను అధికారంలో ఉన్నావు, లేదంటే నువ్వు సాతాను యొక్క ప్రతిబింబం అని నీకు ఎలా తెలుసుకోవాలి అయ్యగారు? అసలు ఎలా పసిగట్టాలి? నేను వాడి అధికారంలో ఉన్నాను, నేను దేవుని అధికారంలో లేను అని నేను ఎలా పసిగట్టాలంటే, ఇజ్రాయేలు ప్రజల్ని ఫరో పొమ్మన్నాడు. ఏమన్నాడమ్మా? పోండ్రా బాబు, మీ దేవుని స్తుతించుకోండ్రా, మీరు ఉంటే జ్యేష్ఠ పుత్రులు చనిపోతున్నారు, తొలిచూలు పిల్లలు చనిపోతున్నారు, వెళ్ళిపోండ్రా బాబు, మీకు దండం, నీకో దండం, నీ దేవుడికో దండం, నన్ను బ్లెస్ చేసి వెళ్ళిపో మోషే, మీకు దండం అన్నాడా? వెళ్ళిపోమన్నాడా? తలకాయలు ఉన్నాయా? వెళ్ళిపోమన్నాడా? ఊడిపోతాయేమో, వెళ్ళిపోమన్నాడా? వెళ్ళిపోమన్న తర్వాత ఇంకొకడు ఎవడో వచ్చి పుల్లేశాడు అక్కడ ఫరోకి. అదేంటయ్యా, వాళ్ళు ఉండటం ద్వారా ఇంత నష్టం జరిగింది మన ఇళ్ళలో, వాళ్ళు ఊరికినే వదిలేస్తావా? వచ్చేసేసాడు ఫరోలో. నేను ఎందుకు పోనిచ్చాను అసలు వాళ్ళని ఆలోచిస్తున్నాడు. ఇదేంటబ్బా, పిచ్చి పని చేసేసాను, నేను తల పట్టుకుని 600 రథాలు సిద్ధపరిచేసి వాళ్ళని తరిమాడండి. పొమ్మన్నోడు ఫరోనే, మళ్ళీ ఎందుకు పొమ్మన్నాను? ఈ మాటలన్నీ మీకు ఎక్కడ కనపడతాయంటే, మీరు బైబిల్లోకి వెళ్ళొద్దు, నిర్గమాకాండము 14వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు కనపడతాయి. పొమ్మందాడే, మళ్ళీ నేను ఎందుకు పంపించాను చీచీ చాచా అనుకుంటా ఎవడో చెప్పిన సలహా పట్టుకొని, బోడి సలహా, 600 రథాలు పట్టేసుకొని, సైనికులను పట్టేసుకొని వాళ్ళు తరుముతున్నాడమ్మా. అయితే ఇక్కడ వినండి, నా సబ్జెక్టులోకి వస్తున్న వినండి. మీరు సాతాను అధికారంలో ఉన్నారని ఎలా తెలుస్తూ వినండి. వాడు వెళ్ళిపోమన్న తర్వాత మళ్ళీ వాడు తరుముతున్నాడు, మళ్ళీ వారు తరుముతున్నారు. ఏమండి, మనం ఒక్కసారి పాపములో నుంచి విడుదల పొందిన తర్వాత మరలా పాపం మనల్ని తరుముతుందా? తరమట్లేదా? తరమదా? ఇప్పుడు ఆ పాపం అంది,
ఎల్లవే బాబు అని వదిలేసింది. మళ్ళీ ఆ పాపానికి మళ్ళీ గుబులు పుట్టి దీన్ని ధరుముదాము, అనవసరంగా వదిలేసామని టిక్ టాక్ తగులుతుంది కొంతమందిని, కొంతమంది రీల్స్ తగులుతున్నాయి కొంతమందిని. వదిలేసావా, దేవునికి స్తోత్రం. కొంతమంది రీల్స్ వెంటాడుతున్నాయి, కొంతమందిని పనికి మాలిన మాటలు ధరుముతున్నాయి, కొంతమందిని ఏంటమ్మా చెడు చూపులు ధరుముతున్నాయి. ఏమండి, ఇవన్నీ బాప్తిసం ద్వారా వదిలేశారు కదండి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కదండి, వచ్చిన వాడు ధరుముతున్నాడు, మరలాడు గుబులు వచ్చేసింది. నిన్ను వదిలేశాడన్న మాట ఎంత వాస్తవమో, నిన్ను తరుముతున్నాడంత అన్న మాట కూడా అంతే వాస్తవం. నేత్రాశ వదిలేసింది అన్నమాట వాస్తవం. నేను స్టేట్మెంట్లు చెప్తా ఉంటా, వాస్తవం వాస్తవం అనండి. ఏం చెప్తానన్న ఇప్పుడు నేను? నేత్రాశ తరుముతుంది అన్నమాట, శరీరాశ తరుముతుంది అన్నమాట, జీవపు డంబాలు తరుముతుంది అన్నమాట, చెడు ప్రభావాలు నిన్ను తరుముతున్నాయి అన్నమాట, నువ్వు వదిలేసిన పాపం నిన్ను వెంటాడుతుందన్నమాట. ఎంత వాస్తవమో తరుముతున్న వాడికి లొంగిపోతున్నారు అన్న మాట కూడా అంతే వాస్తవం. వినండి, అయ్యా మోషే వెనక చూడు, చూస్తున్నాడు, వచ్చేస్తున్నాడు 600 రథాలు. ఇదేంటిరా, పంపించినోడు మళ్ళా తరుముతున్నాడు, వెళ్ళిపోమని పంపించిందాడే, మళ్ళా ఎందుకు తరమాలి? పాపానికి గుబులు పుట్టింది, నువ్వు వదిలేసిన లోకాశలకు గుబులు పుట్టింది, నిన్నెందుకు వదిలేశానని పశ్చాత్తాపడుతున్నాడు అంటాడు. అయ్యో, ఇన్నెందుకు వదిలేశానని పశ్చాత్తాపడి నిన్ను తరుముతున్నాడంట. ఆడు పరిగెత్తడు మామూలుగా, రథాలు ఆ శబ్దాలకే ఇశ్రాయేలు ప్రజల గుండెలు దడ అంటున్నాయి. ఫరో వేసుకొచ్చే రథాలు. ఏమంటే ఫరో దగ్గర ఉన్న గుర్రాలు ఎవడ దగ్గర లేవు నన్ను అడిగితే. ఫరో దగ్గర ఉన్న రథాశ్వయాలు కావచ్చు, అశ్వముల వంటి గుర్రములు కావచ్చు, ఎవడి దగ్గర లేవండి. ఐగుప్తులో ఉన్న గుర్రములు ఎవడ దగ్గర లేవండి. ఆ గుర్రములు వేసుకొని, రథాలు వేసుకొని, 600 మంది సైనికులు వేసుకొని పొలములు వస్తే ఆ శబ్దాలకే గుండె ఆగిపోతుంది ఇశ్రాయేల్ ప్రజలకి. మోషే వెనక చూడయ్యా మోషే వెనక చూడు స్వామి. చూసాం, ఏంటి బాబు, వచ్చేస్తుంది, వదిలేసిన పాపం వచ్చేస్తుంది, లోకాసులు వచ్చేస్తున్నాయి, ఎకిల్ నవ్వులు వచ్చేస్తున్నాయి, ఎకిలాశాలు వచ్చేస్తున్నాయి, గత్తర మాటలు వచ్చేస్తున్నాయి, పొగరబోతు మాటలు వచ్చేస్తున్నాయి. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో వదిలేసి వచ్చేస్తున్నాయి. అప్పుడు మనం ఏం చెందుతామమ్మా? ఆ నిరాశ రావటమే దురాత్మ ప్రభావం. ఎందుకు కృంగుదల వస్తుంది? ఎదురు ఉన్న సముద్రాన్ని చీల్చగలిగిన దేవుడు నీకు తోడుగా ఉండగను ధైర్యము పొందుకోక ఎందుకు బలహీన పడుతున్నావు? అది ఒక దురాత్మల అధికారంలో ఉన్నావు నువ్వు. ఎర్ర సముద్రమును చీల్చగలిగిన దేవుడిని ముందు పెట్టుకొని వెనకాల నిన్ను వదిలిపెట్టిన నువ్వు శ్రమలు తరుముతుంటే, ఇబ్బందులు తరుముతుంటే, నీ పాపము నేను తరుముతుంటే, అయ్యో అనవసరంగా వచ్చేసానని అనిపించింది. ఒక్కొక్కసారైనా అనిపించిందో లేదో నీకు? అనిపిస్తుంది ఖచ్చితంగా. అనవసరంగా దిగిపోయాను ప్రతిష్ఠతలోకి. దేవునికి మహిమ కలుగున కాక. దేంద్ర బాబు అసలు నా పరిస్థితి, అనవసరంగా పరిచర్యలో అభిషేకం తీసుకున్నాను నేను. దొంగ, అనవసరంగా ప్రమాణాలు చేసేసాను. ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? ఎందుకు నిరుత్సాహం నీలో వచ్చేస్తుంది? అవును, నువ్వు వదిలేసినవి తరుముతున్నాయి అన్నమాట వాస్తవమే. శ్రమలు, ఇబ్బందులు తరుముతున్నాయి అన్నమాట వాస్తవమే. కానీ ముందు వెళ్ళటానికి ప్లేస్ లేదు, వెనక్కి వెళ్ళడానికి ప్లేస్ లేదు. వెనక్కి తిరిగామా సస్తాం, ముందుకు వెళ్ళామా సస్తాం. కానీ ముందుకే మన ప్రయాణం ఉండాలి, ధైర్యముతో మనం వెళ్ళగలగాలి. ఇశ్రాయేలు దేవుడు సముద్రమును చీల్చగలిగిన దేవుడు ఆయన. ధైర్యముగా ఉండు, ధైర్యం కోల్పోమాకు. నువ్వు నిరుత్సాహపడుతున్నావంటే, నువ్వు ధైర్యం కోల్పోతున్నావంటే జాగ్రత్త. నువ్వు సాతాను బంధకాల్లో, సాతాను అధికారములో, సాతాను ప్రతిబింబముగా బ్రతుకుతున్నావు. ఎందుకు నువ్వు భయపడాలి? ఎందుకు అధైర్యము చెందాలి? ఎందుకు నీరసిల్లిపోవాలి? ఎందుకు నువ్వు ఏడవాలి?
ఏడవలసిన అవసరం లేదు. ధైర్యముగా ఉండు. నువ్వు దేవుని అధికారం కింద ఉన్నదానివి నీవు. దేవుని అధికారముతో యేసు రక్తమే జయం, ఎర్ర సముద్రాలు పాయలైపోవునుగాక చేస్తాడన్న నిరీక్షణ, ధైర్యం మనకు కలిగి ఉండాలి. నిరుత్సాహం రావటమే అపవాది యొక్క అధికారంలో ఉన్నట్టుగా లెక్క. ఎప్పుడు ఎవరి గుండెలో నిరుత్సాహంతో ఉండొద్దు. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంత మందిరానికి వెళ్తున్నాను, నేను ఎంత కానికిస్తున్నాను, నేను దేవుని వదిలిపెట్టలేదుగా, నాకే ఎందుకు అంటున్నావా సైతానా? నువ్వు సైతానుగడ అధికారంలో ఉన్నావు. భయంకరమైన శ్రమలు, భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైనటువంటి మారణ హోండములు నీ మీదకు వస్తున్నప్పుడు నీలో ధైర్యం ఇంకా పెరిగిపోవాలి. సముద్రాన్ని పాయలు చేసిన నా పక్షమున ఉండగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేలే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేలే. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేలే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేలే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేలే, ఆ జలములలోనే శత్రు సైన్యము. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు మునిగిపోతారన్న ధైర్యం నీకు ఉండాలి. నిన్ను తరుముతున్న వారు నాశనం అయిపోతారన్న ధైర్యం నీకు ఉండాలి. నువ్వు ధైర్యం కోల్పోతున్నావు, నిరుత్సాహం నీకు వస్తుందంటే నువ్వు సాతానుగడ అధికారంలో ఉన్నావు. అదే లెక్క. శ్రమలు నీ మీదకు వస్తున్నప్పుడు, ఇబ్బందులు నీ మీదకు వస్తున్నప్పుడు, ఇరుకులు నీ మీదకు వస్తున్నప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ రెండిటి మధ్య నలిగిపోతున్నారు, రెండిటి మధ్య ఏడుస్తున్నారు, తల్ల బాదుకున్నారు. ఈ మోషే ఎందుకురా బాబు మమ్మల్ని ఆడి చేతిలోంచి విడిపించింది, మేము చెప్తూనే ఉన్నాం మోషేకి, మోషే మా పనేది మేము చేసుకుంటున్నాం కదా, పోనాయన అని చెప్తూనే ఉన్నాం. ఆడి చేతిలోంచి తీసుకొచ్చాడు, దెబ్బతిన్న సింహం అది, ఈసారి మమ్మల్ని వదలడు, మమ్మల్ని చంపేస్తాడు, కండకు పీకేస్తాడు అని అక్కడే గోలా గోస. మోషేని అసలు కూర్చొనివట్లా, నిలబడినట్లా. మోషే ఆ గోల తట్టుకోలేక, ప్రభువా ఏంటయ్యా చీల్చేస్తాడు ముందుకు, ఎందుకు భయం? విడిపించిన చీల్చలేనా సముద్రాన్ని? ఎందుకు భయపడుతున్నావు అసలు నువ్వు? ఇంతవరకు నడిపించలేడు, ఇంకా ముందు నడిపించలేడా? పిచ్చి మాటలు, పిచ్చి కూతలు, పిచ్చి భయాలు మీని. ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇంతవరకు పోషించిన దేవుడు, ఇంతవరకు బ్రతికించిన దేవుడు 2025 సంవత్సరంలో కాపాడలేడా? బలపరచలేడా? కృప చూపించలేడా? ఏమోలేండి, 24 ఎట్టో గడిచిపోయింది, 25 ఎట్టుంటుందో ఒక మంది నాతో, లేకపోతే నాకేం తెలుసు. పెచ్చదాన్ని 24లో సహాయం చేసినోడు 25లో సహాయం చేయడా? అమ్మ బాబా, ఎందుకమ్మ బాబు నిరుత్సాహం? అసలు నిరుత్సాహమే ఒక దురాత్మ, నిరుత్సాహమే అపవాది గడి పిల్లలు. భయపడొద్దని చాలాసార్లు దేవుడు చెప్తుంటే, ఈ సంవత్సరం కాపాడినోడు, ఈ సంవత్సరం నీడిచ్చినోడు, ఈ సంవత్సరం ఆహారం ఇచ్చినోడు, ఈ సంవత్సరం నీకు రాబడిచ్చినోడు, తినకపోయినా ఎట్టగొట్ట దేవుడు కృపను బట్టి నెట్టుకొచ్చేసి 25లో గురించి ఎందుకు నువ్వు బాధపడాల్సిన విషయం ఏముంది? నలిగిపోవాల్సిన విషయం ఏముంది? 25 ఇంకా ఘనంగా దేవుడు కాపాడబోతున్నాడు, ఇంకా ఘనంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, ఇంకా ఘనంగా దేవుడిని దీవించబోతున్నాడు, ఇంకా ఘనమైన బ్లెస్సింగ్స్ నా దేవుని మీదకి కుమ్మరించబోతున్నాడు. ఈ ధైర్యంతో ముందుకెళ్ళిపో. ఈ రాత్రి దేవుని అధికారం కిందకు మనం అందరం వచ్చుదముగాక. నువ్వు నిరుత్సాహం చెందుతున్నావంటే, బలహీనపరచబడుతున్నావంటే, నలిగిపోతున్నావంటే, ఏడుస్తున్నావంటే, భయపడుతున్నావంటే,
నేను చెప్తున్నాను, నువ్వు సాతానుగడి అధికారంలో ఉన్నావు. దయచేసి వాడి అధికారం నుంచి బయటికి రా. ఆవిడ అధికారం, నా దేవుని బిడ్డలు ధైర్యంగా ఉంటారు. అసలు పిరుకోలు కాదు నా దేవుడి బిడ్డలు, పిరుకోలకు స్థానం లేదన్నాడు ఆయన ఇంట్లో. రా బయటికి వాడి అధికారంలో నుంచి. భయాల గుండెలు చిరిగిపోవాలి రాత్రి. దేవునికి స్తోత్రం. భయానికే భయపెట్టాలి. నువ్వు భయాన్నే భయపెట్టాలి. పెడతావా? భయాన్నే భయపెట్టాలి. పెడతారా? దేవునికి మహిమ కలుగునగాక. శ్రమలను భయపెట్టగలగాలి, ఇబ్బందులు భయపెట్టగలగాలి. ఈడేంద్రా బాబు, ఒక పులి భయపెట్టాడు బైబిల్లో. దేవునికి స్తోత్రం. సింహంలా అంటాడు, పుల్లా అంటాడు, నా సేవకుడు అన్నాడు దేవుడు ఆయన్ని. దేవునికి మహిమ కలుగునగాక. శ్రమలనే భయపెట్టాడంటే శ్రమలే చుచ్చు పోసుకుని అంట. యోబండి మహానుభావుడండి. అస్సలు శ్రమలకు మైండ్ పోయిందంతే. ఓరు బాబు, వీడిని ఎవడరా నాయన, అసలు దేనికి లొంగట్లేదు వీడు, ఏ బిస్కెట్కి పడట్లేదు వీడు, ఇదేమడరా బాబా. శ్రమలే భయపడిపోయి యేసు ప్రభుకు దండం పెట్టి వెళ్ళిపోయాడు. వాము నా వల్ల కాదయ్యో, నువ్వు చెప్పిన మాట నిజమే, మీ ఓడు మావులోడు కాదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని అధికారములకు వస్తే నేను చెప్తున్నాను, భయమే మన జీవితంలో ఉండదు. మనం ఏదో పోయిన సంవత్సరం అభిషేక ప్రార్థనలో ఈ పాట పాడాం కదా, భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. నా యుద్ధములన్నీ తానే చేయగా, నా యుద్ధములన్నీ తానే చేయగా, నా యుద్ధములన్నీ తానే చేయగా, నా యుద్ధములన్నీ తానే చేయగా. ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ. భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు. వాగ్దానము ఇది యేసు ఇచ్చు వాగ్దానము. అడ్డొచ్చు సముద్రాన్ని చీల్చేస్తాడు, అద్దరికి క్షేమంగా చేరుస్తాడు. అడ్డొచ్చే సముద్రాన్ని చీల్చేస్తాడు, అద్దరికి క్షేమంగా చేరుస్తాడు. శత్రువులికను కనబడనంతగా యేసయ్య నాకు జయమిస్తాడు. యేసయ్య మనకు జయమిస్తాడు. నా యుద్ధములన్నీ తానే చేయగా, నా యుద్ధములన్నీ తానే చెప్పాలి. నా యుద్ధములన్నీ నా ప్రభువే చేయగా. ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ. భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు. ఊరక నిలచి చూడు వాగ్దానము. నీ వాగ్దానం జరగబోతుంది. ఊరక నిలచి చూడు వాగ్దానము. యొర్దాను ఎగువని ఆపేస్తాడు, ఎరుకోను పూర్తిగా కూల్చేస్తాడు. యొర్దాను ఎగువని ఆపేస్తాడు, ఎరుకోను పూర్తిగా కూల్చేస్తాడు. రాజులు రాజ్యాలను ఓడింపవేసి దేశాన్ని మనకే రాసిస్తాడు. రాజులు రాజ్యాలను ఓడింపజేసి దేశాన్ని నీకే రాసిస్తాడు. నా యుద్ధములన్నీ చెప్పాలి తానే చెయ్యగా, నా యుద్ధములన్నీ చెప్పాలి. ఓ నా యుద్ధములన్నీ తానే చెయ్యగా. ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ. భయపడనే వద్దు, నిన్ను
చూపనే వద్దు, భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు. ఇది యేసు ఇచ్చు వాగ్దానము, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. అందరూ పాడదామా? అడ్డొచ్చు సముద్రాన్ని చీల్చేస్తాడు, అద్దరికి క్షేమంగా చేరుస్తాడు. చెప్పాలి. అడ్డొచ్చే సముద్రాన్ని అద్దరికి క్షేమంగా నడిపిస్తాడు. మరొకసారి. అడ్డొచ్చే సముద్రాన్ని చీల్చేస్తాడు, అద్దరికి క్షేమంగా చేరుస్తాడు. మరొకసారి. అడ్డొచ్చే సముద్రాన్ని చీల్చేస్తాడు, అద్దరికి క్షేమంగా చేరుస్తాడు. శత్రువులికను కనబడనంతగా యేసయ్య నాకు జయమిస్తాడు. శత్రువులికను కనబడనంతగా యేసయ్య నీకు జయమిస్తాడు. నీ యుద్ధములని యేసే చెయ్యగా, నీ యుద్ధములని యేసే చెయ్యగా, నీ యుద్ధములని యేసే చెయ్యగా, నీ యుద్ధములని యేసే చెయ్యగా. ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ, ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ. భయపడనే వద్దు, చెప్పాలి. నిన్ను చూపనే వద్దు, భయపడనే వద్దు, నిన్ను చూపనే వద్దు. ఇది యేసు ఇచ్చు వాగ్దానము, ఇది యేసు ఇచ్చు. అందరూ చెప్పాలి. యుద్ధాను ఎక్కువని ఆపేస్తాడు, ఎరుకోను పూర్తిగా కూల్చేస్తాడు. యుద్ధాను ఎక్కువని ఆపేస్తాడు, ఎరుకోను పూర్తిగా కూల్చేస్తాడు. మరొకసారి. యుద్ధాను ఎక్కువని ఆపేస్తాడు, ఎరుకోను పూర్తిగా కూల్చేస్తాడు. యుద్ధాను ఎక్కువని ఆపేస్తాడు, ఎరుకోను పూర్తిగా కూల్చేస్తాడు. రాజులు రాజ్యాలను ఓడిపడేసి దేశాన్ని నీకు రాసిస్తాడు. రాజులు రాజ్యాలను ఓడిపడేసి దేశాన్ని నీకు రాసిస్తాడు. నీ యుద్ధములని నా ప్రభువే చెయ్యాలా, నీ యుద్ధములని నా ప్రభువే చెయ్యాలా, నా యుద్ధములని చెప్పాలి. నా ప్రభువే చెయ్యాలా, నా యుద్ధములని నా ప్రభువే చెయ్యాలా, నా యుద్ధములని నా ప్రభువే చెయ్యాలా. ఊరికి దేవుడు చూస్తా గొప్ప రక్షణ, ఊరికి నిలచి ఉంటా గొప్ప రక్షణకు. భయపడనే లేదు, ఇక భయపడనే వద్దు, ఇక భయపడనే నేను, ఇక భయపడనే నేను. ఈ శుభవార్త విని ఆనందిస్తాను, ఈ శుభవార్త విని వేస్తాను. హల్లెలూయా. భయం అనేది మన బ్లడ్లోనే కనపడకూడదు. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు రాని, ఎన్ని నిందలు రాని, ఎన్ని అవమానాలు రాని, ఎన్ని ఇరుకులు రాని, ఎన్ని రోగాలు రాని, ఎన్ని అపనిందలు రాని, ఎంత నీరసములు రాని, నీ కుటుంబంలో ఎన్ని జరగని, భయపడొద్దు, బెదిరిపోవద్దు, జంకొద్దు, అడుగులు వెనక్కి వేయొద్దు. ఒకవేళ భయపడుతున్నావు, నిరుత్సాహం పొందుతున్నావు, ఏడు చేస్తున్నావు, గుండెలు బాధేసుకుంటున్నావు, తల బాధేసుకుంటున్నావు, వామ్మో ఇటు దొరులుతున్నావు, అడు దొరులుతున్నావు, అర్థం ఏంటి? నువ్వు సాతానుగడ అధికారంలోనే ఉండిపోయావు. నీకు ధైర్యం ఉన్నదానివైతే, యేసయ్య అధికారంలో ఉన్నదానివైతే ఎర్ర సముద్రం చీల్చేదాకా అక్కడ నిలబడిపోవాలి. ఎర్ర సముద్రం చీలిపోతే నా దేవుడు సమర్థుడు, దీంట్లోంచి బయట పడేయగలడు. నేను భయపడాలని అవసరంలా, తిండి మానేయాల్సిన అవసరంలా, ఏడవలసిన అవసరం, ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ బాధల నుంచి బయటకు తీసుకురాగలిగిన వాడు మగ ధీరుడు, శక్తివంతుడు, సార్వభౌముడు. ఆయన 10,000లో గుర్తించదగినంతగాడు. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉన్న నా దేవుని అధికారము క్రింద నువ్వు చదువుగాక. ఎన్ని విషయాలు చెప్పానమ్మా? ఇప్పుడు 4వ విషయంలోకి వెళ్ళిపోదామా? ఎన్ని విషయంలోకి అమ్మా? 4వ విషయంలో. నా వైపు చూడండి, బైబిల్లోకి వెళ్ళొద్దు. కయ్యూను హేబేలు అనండి ఒకసారి. కయ్యూని హేబేలు అనండి ఒకసారి.
ఈ కయ్యూనుగాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే దయచేసి వాళ్ళు వెళ్ళిపోండి. అంటే గేట్లు తీసుకున్న కాదు, మీలో ఉన్న దురాత్మను పంపించండి. దేవునికి మహిమ కలుగును. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. మీరెట్ట వెళ్తారు? నటించడం బాగా వచ్చుగా మీకు. కయ్యూను గేబేలు, ఈ కయ్యూనుగాళ్ళు ఉన్న స్వభావం మీకు ఉందంటే మీరు సాతానుగడి అధికారంలో ఉన్నట్లుగా. ఏంటి కయ్యూనుగాళ్ళు ఉన్న స్వభావం? అమ్మా ఏమసూయ? ఆయన మెచ్చుకున్నారు, నన్ను మెచ్చుకోలేదు అయ్యగారు. కయ్యూనుగాళ్ళు ఉన్నారు సంఘంలో. అమ్మ వాళ్ళకి ఇచ్చారమ్మా, నాకు ఇవ్వట్లేదమ్మా అభిషేకం, నాకు ఎవరమ్మా. ఎందుకు ఇవ్వాలి నీకు? అది అపవాది గడ అధికారంలో ఉంటే కదా నువ్వు. ఇప్పుడు కుటుంబాల్లోనే సుప్పనాథ బుద్ధులు ఏర్పడి దయ్యాలు. తల్లికి వచ్చిందని కూతురు, కూతురికి వచ్చిందని తల్లి, అన్నకు వచ్చిందని తమ్ముడు. అత మాట్లాడు మాకు. సంతోషించరా బాబా, నీ ఇంటి పేరటోలే కదా, నీ తోడ పుట్టినోడే, నీ తల్లి, నీ తండ్రి. అమ్మకొస్తుంది నేర్చామా? ఏయ్ అట్లా ఉండకూడదు. దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తున్నాడంటే ఎగిరి గంతులేదు దేవుడికి స్తోమా. అయ్యా అయ్యా నా తమ్ముని ఆశీర్వది, దేవుని స్తోత్రం ప్రభా, నీ కొందరు కృపమ్మా, దేవానికి స్తోత్రం దేవా. అయ్యా మా తమ్ముడిని ఆశీర్వదించావు, నీ కొందనాలు, ఐ లవ్ యూ జీసస్. అయితే నిన్ను ఆశీర్వదించిన దానికంటే నీ ఇంట్లో వాళ్ళని, నీ అమ్మనో, నీ తమ్ముడినో, చర్చిలో వాళ్ళని ఎవరినో ఆశీర్వదించి ఇంకెక్కువ గంతులు వేసేయాలి. దేవుని ప్రభా నీ స్తోత్రం ప్రభా. అయ్యా అయ్యా ఆయన ఎన్నుకున్న నీ కొందనాలు ప్రభా, ప్రభా స్తోత్రం. ఆయన ఆ దుర్మార్గుని పట్టుకున్నాను, స్తోత్రం అయ్యా ప్రభా. అర్పణ అంగీకరించావయ్యా, ఆడు ప్రార్థన విన్నావయ్యా, ఆడు కన్నీరు అన్నావయ్యా. వారం రోజుల నుంచి ఉపవాసం ఉన్నా నా ప్రార్థన. అయ్యా నా తమ్ముడు తినేసాడు అయ్య గారు, వీడికి ఎందుకు వచ్చింది? నేను తినకుండా ప్రార్థన చేస్తున్నా, వీడు తినేసాడు అయ్య గారు. ఆడు తిన్నాడు కాబట్టి వచ్చిందంట. అంటే అందరు తినేస్తారే. నేనేం చెప్తున్నాను, కయ్యూనుగాళ్ళలాగా ఉన్నారంటే మీరందరూ దయ్యాలు. సంఘంలో ఇంటి పేరటోళ్ళు కాకపోయినా, తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా, సంఘంలో ఎవరికి వచ్చినా నువ్వు ఆనందించగలగాలి. దేవాని స్తోత్రం అయ్యా. సంతోషం. ఎందుకు మూతి ముడుచుకొని వెళ్తున్నారంటే ఏం అవసరం? మూతి ముడుచుకొని ఎందుకమ్మా? అలిగిన వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు. అలిగే వాళ్ళంటే ఏ మూతి పెట్టుకుని వెళ్తున్నావు ఇంటికి వెళ్ళేటప్పుడు? ఆనందంగా వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. రోడ్డు మీద డబ్బుకులు కొట్టుకుంటే వెళ్ళాలా. ఎందుకు? నీకు వచ్చినందుకు కాదు, ఆండ్ బ్లెస్ చేసినందుకు దేవుడు. అర్థమైందా? ఏడ్చుకుంటూ వెళ్ళారు. నువ్వు ఎవరివి నువ్వు? ఎవరు అమ్మా? అమ్మా అమ్మా కయ్యూను గడి పేరు ఇంకోటి పెట్టండి. ఈ మాట బాగుంది. ఎవరివి? సాతానువి నువ్వు. నీ సంఘంలో వ్యక్తే కదా, నీ సంఘానికి వచ్చేవాడే కదా, నీ సంఘానికి వచ్చేదే కదా. నీ ఇంటోళ్ళు కాకపోయినా ఒక ఇంట్లో వాళ్ళమేగా మన అందరం. పోన్లే మా ఇంట్లో వాళ్ళకి వచ్చింది ప్రభా, స్తోత్రం అయ్యా. రేపెత్తే మళ్ళీ దంతాను దానికి నీ తలకాయలు లేపెత్తాడు దేవుడు. ఈ బుద్ధి వస్తే కనుక, బుద్ధి ఉంటే కనుక నిజంగా ఎవరిని దేవుడు క్షమించడు. ఒకరిని ఎన్నుకున్నాడని, ఒకరిని అభిషేకించాడని కయ్యూనుగాడు మూతి ముడుచుకొని నా తమ్ముడికి ఏమైనా కావాలన్నా నన్ను అడుగుతావు, నువ్వు దేశదెంబరైపోయాడు. నిజం చెప్తున్నాను, అలిగే స్వభావాలు ఉండకూడదు. అలుగుళ్ళు ఏంటమ్మా దరిద్రం? ఎక్కడ నేర్చుకున్నారమ్మా? వీడు బాగా పనిచేసేస్తున్నాడు కయ్యూనుగాడు సంఘాల్లో. అయ్యగారు ఒక ఆమె పేరు చెప్పను, ఈరోజు రాలేదు, ఆమెకెళ్ళి చూసి నవ్వలేదని అలిగిందంట. చెప్పనమ్మా నేను పేరు దేబోరా, నువ్వు ఎంత ప్రయత్నించు, నీ ప్రత్యక్షత ఉంటే ప్రార్థన చేసుకో. నిజమండి. అమ్మో అనుకున్నాను. ఈ ఉపదేశం చెప్తున్న సంఘంలో ఇంత దయ్యాలు పని చేస్తున్నాయి, నాకు అసలు అర్థం కాదు. ఏమండి ఒకటే చెప్తున్నాను, ఇది దేవుని ఇల్లు, ఇది నా సంఘం అని కూడా అనట్లేదు. దేవుని ఇంట్లో ఉపదేశానికి లోబడిన వాళ్ళు అలుగుళ్ళు, బొలుగుళ్ళు, గిల్లుగుళ్ళు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆమెకి ఇచ్చారు లడ్డు నాకు ఇవ్వలేదు, ఇవన్నీ ఉండకూడదు. ఆమెకి ఇచ్చారు చీర నాకు ఇవ్వలేదు, ఇవి ఉండకూడదు. ఆమెకి నాకు నిన్న భయం వేసింది. ఇక్కడ వాటర్ గ్లాసులు ఇచ్చినప్పుడు నాకు భయపడ్డా. ఒక ఆమెకి నేనే ఇచ్చా వాటర్ గ్లాస్. ఎవరమ్మా? నిన్న నేనే స్వయంగా తీసుకుని ఇచ్చా. ఒక ఆమె ఇటు చూస్తుందన్న, వామ్మో యేసు ప్రభువా నేను అయిపోయాను తండ్రి, నాయనా నన్ను కరుణించయ్యా.
ఆమెకు పాపం అందట్లేదు, అక్కడ ఉంది. ఎవరికమ్మ నేను ఇచ్చింది? అమ్మ ఆశీర్వాదం గారికి ఏసయ్యా, పాపం నీరసంగా ఉంది, పాపం జ్వరం అంటయ్యా, నన్ను ఏడుతుంది పాపం, సరేలే అమ్మని ఇచ్చా. 10 కల్లా అట్టేగా చూసి నన్ను. ఆమెకి ఇచ్చేలోపు ఆమె లటుక్కుని అందుకుంది గ్లాసు. అమ్మ దేవా స్తోత్రం అయ్యా, కోపంగా అందుకుందా, ఎట్ట అందుకుంది. ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థన చేస్తే నేను చేస్తామయ్యా, ఈరోజు వచ్చిందిలే అమ్మ, దేవుని స్తోత్రం, మానేయలేదమ్మా, దేవా స్తోత్రం నాయ. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ అలుగుళ్ళు ఉండొద్దమ్మా. ఈ అలుగుళ్ళు అందరూ ఎవరి బ్యాచి? ఎవరి బ్యాచి? సాతాన్కే బేటా, సాతాను పిల్లలు, సాతాను బచ్చాలు వాళ్ళందరూ. అర్థమైందా? సాతానుగాడి యొక్క కుయుక్తులు ఏవి మనలో పనిచేయకూడదు. దేవునికి స్తోత్రం. నీ చర్చిలో ఎవరిని ప్రభు ఆశీర్వదిస్తున్నా, ఎవరిని దీవిస్తున్నా, ఎవరి మీదకి అభిషేకం వస్తున్నా, నీవు సంతోషించగలగాలి. అర్థమైందా? ఇది అందరి అభిషేక పండుగ, అందరి రక్షణ పండుగ, అందరి కృపా పండుగ. మరి మాకెందుకు ఇవ్వవు అంటావా? అటు కుదరదు. అందరూ ఒక తల్లి అయిపోవాలి. ఎలా మారిపోవాలమ్మా? తల్లి మాత్రమే పిల్లల సంతోషము కొరకు ఏదన్నా చేయగలదు. అందరూ ఒక తల్లులాగా మారిపోండి. నా పిల్లలే అనుకోండి, నా పిల్లలు తిన్నారు చాలు అనుకోండి. తల్లి మాత్రమే అలా ఆలోచించగలదు. విలన్ గాడు ఉంటాడు, అలా ఆలోచించాడు. విలన్ గాడు, శత్రువుగాడు. అందరూ ఒక తల్లి సంఘంగా మారిపోవాలి సంఘం. అర్థమైందా? పోన్లే, నా పిల్లలకు ముద్ద దొరికిందిలే, పోన్లే అయ్యగారు మీ పిల్లలు నన్ను పిలిచాడులే. ఆ స్వభావంతో ఈ 9వ రోజు కదా, ఈ 9వ రోజు ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 12 రోజులు అట్టగే వెళ్ళాలి ఇంటికి. అదే హ్యాపీనెస్తో పోన్లే, దేవస్తోత్రం 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 సొప్పునాథ మూతలు వేసుకుని వెళ్ళొద్దు. అందుకే నీకు దేవుడు ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చిన ఎన్ని పూడుదు పాడు ఏమిటొస్తాం. నిన్న అభిషేకం ఇచ్చాడు, ఈ రోజు రాలా, మూతి ముడుచుకొని వెళ్తాను. నిన్నట దిగిపోయింది కిందకి, అంగీ లంచ్ వరకు దిగజారిపోయింది. నీ పరిమళ తైలం దిగజారింది కిందకి. ఏంది మరి ఉన్నాయా? 9 అభిషేకాలు, 8 అభిషేకాలు నెత్తి మీద గ్యారెంటీ ఇవ్వగలవా? పళ్ళ కుద్దగలవా? ఉన్నాయని 8 ఎన్ని దిగజార్చుకున్నావు తల్లా, మూతి ముడుచుకొని వెళ్ళి. అది నా 3వ మాట, నా బాధ అది. మూతి ముడుచుకోవద్దు, అలగొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలగొద్దు. దేవుడు నిన్ను అంగీకరించాలని నువ్వు శ్రేష్టమైన అర్పణ ఇవ్వు, నువ్వు శ్రేష్టమైన జీవితం దేవునికి. అది ఆలోచించకుండా వాళ్ళ మీద ఏడుతావేంటి? పడి వచ్చిన వాళ్ళ మీద ఏడుతావేంట? ఇంకా ఎక్కువ ఉపవాసం చేయి, ఫుల్ డే ఉపవాసం ఉండు. ఏం చేతగావు, ఏడవటం బతికి వచ్చు వాళ్ళ మీద. కొంతమంది ప్రార్థనలు కూడా ఇలా చేసేవాళ్ళు లేరు. దానికి వస్తుంది, నాకు ఎందుకు రాదయ్యా, దానికంటే నేను తీసేసిందన్నా, వెలువైదేయబడిందన్నా, ఎట్టా కూడా ప్రార్థనలు చేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు నాకు, తలకాయల మీద ఒకే ఏటు. ఈ మైక్ యొక్క బరువు ఎంత ఉందో మీరు తెలుసుకోబోతున్నారు. ఈ తల మీద పడితే గానీ బరువు తెలియదు, మైక్ బరువు. తెలుసా మీకు ఆ విషయం? ఇలా కూడా ప్రార్థనలు చేసేవాళ్ళు ఉండకపోరు, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఆమెకి ఇస్తున్నావు, నా నిన్ను పిలవట్లేదయ్యా. ఏడవకుండా ఇంకెక్కువగా ప్రార్థన చేయడానికి, ఇంకా దేవుని ఇంకెలాగా ఇంప్రెస్ చేయాలి, దేవుణ్ణి ఇంకెలా ఆకర్షింపజేసుకోవాలి. షులమతి ఆలోచించేసి కదా, అలా ఆలోచించండి. అర్థమైందా? ఆకర్షించబడాలి దేవుడు మనకి. ఇంకేం చేయాలి నేను? ఈరోజు నాకు అభిషేకం రాలా, ఇంకా ప్రార్థన పెరగాలేమో, ఇంకా నేను కన్నీరు కార్చాలేమో, కానీ నేను దేవుడికి ఇలా ఆలోచించండి అంతే. నేను కయ్యూను గడి మాదిరి తమ్ముడు మీద ఏడవటాలు, వచ్చిన వాళ్ళ మీద ఏడవటాలు చేయొద్దు. ఇప్పుడు కయ్యూనుగాడు వీడిచ్చిన అర్పణ చెడ్డ అర్పణ, దేవుడికి నచ్చలేదని మంచి అర్పణ తేవాలా? ఆ పనిలో ఉండకుండా తమ్ముడిని చంపే పనిలో, తమ్ముడిని పూడ్చిపెట్టే పనిలో ఉన్నాడు. ఈ తమ్ముడు రక్తం వెళ్ళి యేసుప్రభుకు చెప్తుంది. యేసుప్రభు చాన్ని అడిగితే ఆడు ఒప్పుకోవట్లా. నాకేం తెలుసు అంటున్నాడు. ఈ ప్రాసెస్లో ఉండమాకమ్మ, తమ్ముళ్ళు చంపే ప్రాసెస్లో గొయ్యి తీసి దీనికైతే టైం ఉంటుంది. మంచి అర్పణ తెచ్చేదానికి టైం ఉండదు, ఇంకా మంచిగా ప్రార్థన చేయడానికి టైం ఉండదు, ఇంకొన్ని నిమిషాలు గంటలు పొడిగించుకోవడానికి టైం ఉండదు మనకి. ఈ రోజున సాతాను అధికారంలో ఉన్నామని క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ క్లియర్గా నువ్వు మూతి ముడుచుకోవడం ద్వారా, నువ్వు అలగట్టడం ద్వారా, వాళ్ళ మీద పడి ఏడటం ద్వారా, వాళ్ళ మీద ఫైటింగ్ చేయడం ద్వారా, నా మీద కూడా సుప్పనాథ ఏడుపులు ఏడటం ద్వారా
ఎవరు అధికారంలో ఉన్నావు? నన్ను తిట్టుకుంటున్నారు, వచ్చిన వాళ్ళని తిట్టుకుంటున్నారు, అభిషేకం వచ్చిన వాళ్ళని తిట్టుకుంటున్నారు, ఇటు నన్ను తిట్టుకుంటున్నారు. తిట్టుకోండి, ఎవరికి వస్తుంది నష్టం? ఎవరు నష్టపోతే? నేను బాగానే ఉంటా, 13 సంవత్సరాలకే హ్యాపీగా జరుగుతుంది ఆ పరిచర్య, ఏమీ ఆగదు. మీ తిట్లే మాకు ఆశీర్వాదాలు. ఆటోలు వెనకాల కోతి బొమ్మెట్టేసి మీ ఏడుపులే మాకు దీవెళ్ళని రాస్తా. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత ఏడితే అంత నీ అయ్యగారు లేచిపోతారు పైకి, దేవుడు లేపేస్తాడు. ఏడ్చుకోవమ్మా, ఏడ్చుకో, 10 మందికి చెప్పుకో, డబ్బు కొట్టు. నీకు డ్రమ్ము లేకపోతే కొనుక్కోవడానికి స్తోమత లేకపోతే నా దగ్గరికి రా, డ్రమ్ము కొనిస్తాను. డ్రమ్ము కొట్టుకో, ఇల్లు తిరుగు, నా గురించి చెప్పు, వాళ్ళ గురించి ఏడువు. మళ్ళీ నీకు వచ్చిన రోజు ఎగురు, నీకు రాని రోజు మళ్ళీ తిట్టుకో, పోగొట్టుకో. నీకు ఈ 24 సంవత్సరంలో, ఈ 24 సంవత్సరంలోనే పోతాయి, 25లోకి కూడా రావు అభిషేకాలు నీతో. ఏమొస్తాయి అమ్మా? ఓకే, మంచి అర్పం తేవాలని చూడాలి కానీ ఇదేం కుళ్ళు బుద్ధులమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది అన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని విషయాలు అయినాయి? ఇప్పుడు ఇంకో విషయం చెప్దామా, ఆపేద్దామా? వద్దులే, చెప్దామా? చెప్పురా, మైక్ తీసుకో. ఇస్సాకు దీవించబడుతున్నాడు. ఎవరమ్మా? ఇస్సాకు దీవించబడుతుంటే, 100 ఫలము కోస్తుంటే ఫిలిస్తీయులు శత్రువులు ఇస్సాకు వెళ్ళిపోయాడు, ఇంకా అన్నం పెడతారు. వామును వెళ్ళిపోయాను, ఇక్కడ ఉండొద్దు, మా ప్రాంతంలో ఉండొద్దు, వెళ్ళిపో. ఇస్సాకు దీవించబడుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు, చక్కగా ఎదుగుతున్నాడు, 100 ఫలాన్ని కోస్తుంటే ఫిలిస్తీయులు ఏం చేస్తున్నాడు? నువ్వు ఇక్కడ మా దగ్గర ఉండొద్దు. దీనికి అర్థం ఏంటి? ఈ మాటలన్నీ మీకు తెలియాలంటే ఇప్పుడు చదవద్దు, ఇళ్ళకెళ్ళి ఆదికాండం 26వ అధ్యాయం 12 నుంచి 27 వచ్చిన ఇళ్ళకెళ్ళి చదువుకోండి. అర్థమవుతుందా? ఇళ్ళకెళ్ళి చదువుకోండి. ఆదికాండం 26వ అధ్యాయము 12 నుంచి 27 వచనాలు. ఇస్సాకు అక్కడ ఆశీర్వదించబడుతున్నాడు, ఇస్సాకు దీవించబడుతున్నాడు, ఇస్సాకు అభివృద్ధి చెందుతున్నాడు, ఇస్సాకు ఎదుగుతుంటే కొంతమంది మోకలు, ఫిలిస్తీయులు, శత్రువులు, పడనోళ్ళు ఆ ఎదుగుదల ఓర్చుకోలేక ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అంటున్నారు. ఒక విషయం చెప్పినా, ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు మనము సహించగలగాలి, ఓర్చుకోగలగాలి, సంతోషించగలగాలి. ఎదుగుతున్న వాడిని బట్టి నువ్వు సంతోషించగలిగితే, ఎదుగుతున్న వాడి బట్టి నీకు స్తోత్రమయ్యా. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నందుకు, వాళ్ళ కుటుంబాన్ని దీవిస్తున్నందుకు, వాళ్ళు ఎదుగుతున్నందుకు వందనాలు అని ప్రభుకు చెప్తే, నా దేవుడు నీకు అధికమైన కృప, అధికమైన దీవెన, అధికమైన ఆశీర్వాదం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవునికి దగ్గర అవ్వకుండా దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి ఎదుగుదల నువ్వు చూడలేకపోతున్నావు, ఓర్చుకోలేకపోతున్నావు, సహించలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు. వాళ్ళు ఎదుగుతూ ఉంటే, ఫ్రిడ్జ్ కొనుక్కుంటే, కూలర్ కొనుక్కుంటే, ఏసీ కొనుక్కుంటే, మంచం కొనుక్కుంటే, నగలు కొనుక్కుంటే నీకు ఎందుకమ్మా? ఎందుకని ఓర్చుకోలేకపోతున్నావు, సహించలేకపోతున్నావు, కట్టలు తెంచుకొచ్చేస్తుంది కోపం. ఒకటి ఎదుగుదల నీకు ఎలా మారిపోతుంది? ఇక్కడ ఇస్సాకు ఎదుగుతుంటే, ఇస్సాకు ఆశీర్వదించబడుతుంటే, ఇస్సాకు దీవించబడుతుంటే, దినము ఆత్మీయ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు జరుగుతుంటే, గొప్ప గొప్ప స్థాయిలో ఉంటే, కొంతమంది ఫిలిస్తీయులు మోకలు ఓర్వలేక పంపించేస్తున్నారంటే, ఇస్సాకు వెళ్ళిపో నాయన, నీకు అన్నం పెడతాను, నీ ఎదుగుదల చూడలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు నాయన, వెళ్ళిపోని పంపించేస్తున్నారండి అతన్ని. నీకు గిట్టనోళ్ళు ఎదిగినా నువ్వు సంతోషించగలగాలి, నీకు గిట్టనోళ్ళు ఆశీర్వదించబడుతున్నా నువ్వు గంతులయ్యగలగాలి. అవసరమైతే వాళ్ళ కోసం ప్రార్థన చేయగలగాలి, అంతే. నీకు ప్రార్థన చేయడం రాకపోయినా, క్షమించే గుణం లేకపోయినా నోరు మూసుకొని ఉండిపోండి, అంతే, ఏం మాట్లాడొద్దు. అర్థమైందా? అందుకే కొన్ని ఆశీర్వాదాలు దేవుని వద్ద నుంచి నీ దగ్గరికి రాకపోవడానికి, నువ్వు బ్లెస్ అవ్వకపోవడానికి, ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని అంత స్థాయికి అక్కడికి చేరకపోవడానికి, ఆత్మీయ జీవితంలో నువ్వు బలపరచబడకపోవడానికి గల కారణం ఏంటంటే, ఎదుగుదలను ఓర్చుకోలేకపోవటమే, ఎదుగుదలను సహించలేకపోవటమే, ఎదుగుదలను నువ్వు మనస్సును పెట్టలేకపోవటమే నీకు చాలా ఆత్మీయ జీవితంలో దెబ్బ కొడుతుంది. నువ్వు అపవాది అధికారంలో ఉన్నావు అని గ్రహించాలి. ఒకళ్ళ ఎదుగుదల నువ్వు సహించలేకపోతుంటే నువ్వు అపవాది గడి అధికారంలో ఉన్నావు, నువ్వు సాతాను కుట్రల్లో ఉన్నావు, నువ్వు సాతాను సామ్రాజ్యంలో ఉన్నావు. ఎవ్వరు ఎదిగినా సంతోషించగలగాలి. హల్లెలూయా.
ఎవరైనా నాశనం అయిపోతే నీ గిట్టనోళ్ళు ఎంత సంతోషిస్తావో వాళ్ళు ఎదుగుతూ అంతే సంతోషించాలి. తగ్గొద్దు, ఒక్క పాయింట్ కూడా తగ్గొద్దు. అవునమ్మా, ఎవరైనా నాశనం అయిపోతుంటే నీతో తౌగు పెట్టుకున్నారు, నీ ఇంటి మీదకి వచ్చిన వాళ్ళు మట్టి ఎత్తి పోసిన వాళ్ళు, దుమ్మెత్తి పోసిన వాళ్ళు, కర్రలు ఇసిరేసిన వాళ్ళు, ఏంటమ్మా ఏదో చేసేసిన వాళ్ళు, వాళ్ళు దెబ్బతింటున్నారు, యాక్సిడెంట్ అయిపోయింది, చచ్చిపోయారు, హాస్పిటల్లో ఉన్నారు అన్నప్పుడు ఎంత హృదయం, బయటకు చెప్పబోయిన హృదయం ఎంత సంతోషిస్తుందో, అదే రీతిగా వాళ్ళు ఎదుగుతున్నప్పుడు గంతులు వేయగలిగి, సంతోషించగలిగి, కృప పొందగలిగి, వారి గురించి నీ ఇంటిలో దేవునికి స్తోత్రాలు చెప్పగలిగిన స్థితిలో మనం ఉండగలగాలి. అప్పుడు నేను అంటాను, నీ ఇంటికి దైవికమైన కృప దిగి రాబోతుంది. నీ మీద, నీ బిడ్డల మీద దైవికమైన ఆశీర్వాదాలు పని చేయబోతున్నాయి. ఆ మనస్సు కలిగి ఉండండి. దేవుని అధికారం కిందకి రండి. అపవాది అధికారంలో గనక నేను చెప్పుచున్న ఈ మాటలు ఉన్నవారందరూ అపవాది అధికారంలో ఉన్నారు. ఈ రాత్రి నువ్వు అపవాది అధికారం కింద నుంచి బయటకు వచ్చేసి దేవునికి అయిపో. నీ మీద అధికారం రావాల్సిన దేవునికి, అపవాది కాదు. ఈ రోజున అపవాది ఇన్ని రీతిలుగా నేను వాడుకుంటున్నాడు. ఇక చివరిగా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, నా వైపు చూడాలి. ఎందుకు పొద్దాకలు చూడండి అనగానే బైబిల్లోకి వెళ్తున్నారు? బైబిల్లోకి చూడండి అని చెప్తున్నాను. అసలు నేను చూడండి అన్నా. చూడండి అంటే బైబిల్లోకి, నా వైపు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు అపవాది కూడా అధికారంలో ఉన్నావు అంటని కారణం నేరాలు మోపటం. 2, సంతోషించవలసిన సమయంలో బాధపడటం. 3, నిరుత్సాహం, బలహీనత, అయ్యో నాకెందుకు అవి. 4, ముహూర్తమా, అలగడం, మూతి ముడుచుకోవటం, అలగటం, బొంగమూతి పెట్టుకోవటం. నేను ఇప్పుడు బొంగమూతి పెట్టుకుంటున్నా. మూతిని అట్టే తిప్పేస్తాడు దేవుడు. స్వస్థత ప్రార్థన కూడా చేయను నేను 1 తారీఖు దాకా. నాకు ఒక భలే నవ్వు వచ్చింది కేజీ అక్క విషయంలో. బల్ల రోజు వచ్చి, అయ్యా నాకు ఇక్కడ పట్టేసింది ప్రార్థన చేయండి. అక్క నువ్వు ఇట్ట తిరిగావా, నేను శాపం పెట్టాను కదంట. కాదులేండి, రాత్రి నిద్రలో పట్టేసింది లేండి అట్ట. అమ్మ సెట్ అయిపోయిందమ్మా తలకాయ. దేవునికి స్తోత్రం. దేవుడు నేను దీవించిన గాక. నేను అనుకున్నాను, ఇప్పుడు నిన్న చెప్పాను ఆ విషయం, వచ్చి అయ్యగారు ప్రార్థన చేయడం మెడబట్టేసిందంటే ఆ విషయం అనుకుంటాను కదా. అప్పుడు కాదులేండి, నిద్రలో పట్టిందని అంద. మరి దేవునికి స్తోత్రం. అందుకు చెప్పి ఎట్ట తిరిగి నేను చెప్పిన మాట జరిగిద్దని చెప్పాను. నేను స్వస్థత ప్రార్థన చేయను అన్నాను, కానీ నిద్రలో పట్టింది కాబట్టి చేశాను. ఇక్కడ పట్టింది చేసేవాడు కూడా కదా ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చివరి విషయంకి వచ్చేటప్పటికి స్టెఫను అనండి గట్టిగా ఒకసారి. చెప్పిన వాళ్ళందరూ విశ్వాసులు, చెప్పిన వాళ్ళు పిశాచులు. ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరైనా ప్రభు కొరకు హతసాక్షి అయిపోయిన వ్యక్తి అండి స్టెఫెన్ని రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రంగా. దేవుని సింహాసనం, చాలాసార్లు చెప్పాను నేను మీకు మాట. రాళ్లతో స్టెఫను కొట్టబడుతున్నప్పుడు ఏం చూస్తున్నాడమ్మా? ఆటంకాల వైపు చూశాడా? శ్రమల వైపు చూశాడా? ఇబ్బందుల వైపు చూశాడా? నిందల వైపు చూశాడా? శోధన వైపు చూశాడా? రోగం వైపు చూశాడా? బహుమానం వైపు చూశాడు. కలగబోయే రక్షణ కొరకు చూశాడు. అందబోయే దీవెన కొరకు చూశాడు. రాబోయే ఆశీర్వాదం కొరకు చూశాడు. నేనంటాను, నీకు కలిగిడి రక్షణ కొరకు, కలిగిడి బహుమానము కొరకు, కలిగిడి జీవ కిరీటం కొరకు, కలిగిడి మహిమ వస్త్రాల కొరకు నువ్వు చూడగలగాలి. నీ దర్శనం వైపు చూడగలగాలి. నీకెదురవుతున్న ఆటంకముల వైపు చూసేవాడు అపవాది. ఆటంకాల వైపు చూడకుండా ఎదురు ఉన్న బహుమానాన్ని చూసేవాడు దేవుని బిడ్డ. అదే ఆటంకాల వైపు చూసావా, నువ్వు సాతాను అధికారంలో ఉన్నావు. నువ్వు నీ దర్శనం వైపు, నీ విజన్ వైపు, నీ కర్తవ్యం వైపు, నీ గురి వైపు, నీ ఆశీర్వాదం వైపు, దేవుడు మాట వైపు, దేవుని వాగ్దానం వైపు చూస్తూ అడుగులు వేసావా, ఖచ్చితంగా నువ్వు దేవుని అధికారంలో ఉన్నట్టే. నీ చుట్టుపక్కల వస్తున్న శ్రమలను గురించి గనక నువ్వు ఎత్తి మాట్లాడుతూ అది ఇది అని అన్నావా, నువ్వు ఖచ్చితంగా నువ్వు సాతాను అధికారంలో ఉన్నట్టే. అది నేను చెప్పిన మాట. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు మొత్తం? 6. దేవుని తప్పు రాసుకున్నాను. దేవుని స్తోత్రం. ఎన్ని మాటలమ్మా? 6 మాటలు చెప్పాను. ఈ 6 మాటలు కనుక నీలో ఉన్నాయి అనుకో, నువ్వు ఎవరు బిడ్డవి? సాతాను గడి బిడ్డవి. సాతాను అధికారంలో ఉన్నావు. ఇప్పుడు పచ్చి నిజం చెప్పాలి, మీరు చేతులు ఎత్తి ఇప్పుడు ఎంతమంది దేవుడి అధికారంలో ఉన్నారు?
ఈ 6 అసలు మీలో లేవా? ఎత్తిన ముగ్గురులో ఈ 6 నేరాలు మోపటం కానీ, రెండోది సంతోషించవలసిన స్థలంలో సంతోషించకుండా ఏడవడం కానీ, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, రోగాల్లో, కుటుంబ పరిస్థితుల్లో నిరాశ రావడం కానీ, ఒకరు చేయి డౌన్ అయిపోయింది, మూతి ముడుచుకోవడం కానీ. నేను ఈ 6 లేని వాళ్ళు ఎత్తండి అన్న చెయ్యి. అసలు ఈ 6 నాలో లేవయ్యా. నేను అలగను, నేను మూతి ముడుచుకోను, శ్రమల్లో నేను అధైర్యపడను. 2 చేతులు. ఓర్వలేనితనం. అసలు ఇన్ని చెప్పినా 2 చేతులు లేచి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దురాత్మలన్నీ వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు ఈ రాత్రి. దెయ్యాలన్నీ పోవాలి ఈ రాత్రి. నువ్వు బంధకాల్లో ఉన్నావు, ఒకళ్ళ బంధకాల్లో గమనిస్తున్నావా? ఇవి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడే మాటలు ఇవి. ఏది సైతాను గడి పని, ఏది అపవాది గడి అధికారం, ఏది దేవుని అధికారమో అజగట్టాలి, మైండ్లో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 6టికి మనకి సంబంధం ఉండకూడదు. ఇప్పుడు మొత్తం అంతా ఈ రాజ్యం అంతా దేవుని అధికారంలోనికి వచ్చేయాలి, దేవుని కృపలోనికి వచ్చేయాలి, దేవుని మహిమలోనికి వచ్చేయాలి, దేవుని ప్రభావంలోనికి వచ్చేయాలి. వచ్చిన వారి అధికమైన కృప, అధికమైన ఆశీర్వాదం, అధికమైన ఫలముతో నింపబడబోతున్నారు, అధికమైన ఆశీర్వాదముతో నింపబడబోతున్నారు, అధికమైన అభిషేకముతో నింపబడబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అదే రీతిగా నిద్రపోతున్నారు కూడా ప్రభుకు స్తోత్రం చెప్పండి. లేకమ్మా, రోజు నిద్రపోతారమ్మా. ముసలోళ్ళు నిద్రపోతున్నారు, పొడుసోళ్ళు అందరూ ముసలోళ్ళు హల్లెలూయా అంటున్నారు. వాళ్ళు తెలుసు అంటున్నారు, తెలియక అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. 2-3 చూసే వాక్యం చెప్తాను నిద్రపోతుంటే. ఏం చేస్తాము? ఓపిక అనేది ఒకటి ఏడ్చిందిలే నాకు, సహనం. ఇది లేకపోతే సేవకుడే కాదంటాడు. యేసుప్రభు చెప్పాడు నాకు, ఎవరు చెప్పిన మాట కాదు ఇది. యేసుప్రభు బాగా దీర్ఘశాంతం కలిగినోడు అంట నా యేసయ్య. అదే తన పిల్లలకి ఇచ్చాడు. ఏం చేస్తాం మరి? ఆ దీర్ఘశాంతమే లేకపోతే వధించబడిన గొర్రె పిల్లగా యేసు రక్తమే జయం. మామూలుగా ఉండేది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వా నేనా ఉంటాం ఇక్కడ? ఓటమా మామూలుగా ఉంటుంది ఇక నా మాటలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అపవాది అధికారంలోంచి యేసయ్య అధికారంలోకి మనం అందరం వచ్చుదుముగాక. యేసయ్య అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను, అధికమైన మహిమ, అధికమైన ప్రభావం, అధికమైన కృపను మనం అందరం పొందుకోబోతున్నాము. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.